మరి ఉజ్జీవ కూడికలని చెప్పినప్పుడు అయ్యగారు దేవుడు మరలా నాకు అవకాశం ఇచ్చాడేమో, నా గురించే ఈ కూడికలు పెట్టున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళాలి అన్న మనసు ఒకవైపు వస్తుంది. ఇన్ని రోజులు మరి సంవత్సరం, దాదాపుగా సంవత్సరం అవుతుంది నేను మానేసి. సంవత్సరం నుంచి వెళ్ళలేకపోయినా నేను వెళ్ళి ఏం ప్రార్థన చేయగలను, ఏం చేయగలను అన్న మనసు కూడా మళ్ళీ నాకు వస్తుంది. మరి ఆదివారం ఇక్కడ భోజనాలు జరిగేటప్పుడు అయ్యగారు 3 సార్లు అన్నారు నాతో, నువ్వు రావు కదా, నువ్వు రావు కదా, నువ్వు రావు కదా అని. 3 సార్లు అన్నప్పుడు కూడా నా హృదయాన్ని పుచ్చుకుంది. నువ్వు రావు కదంటే నువ్వు రావద్దని కాదు, నేను రావట్లేదని దేవుడు ఎంత బాధపడుతున్నాడా అని నా మనసు కనిపించింది చాలా. ఎలాగైనా మరి ఏదో ఒక మరి అని చెప్పి మరి రావాలి, మరి నిశ్చయించుకున్నా కూడా మరి వెళ్ళాలి వెళ్ళకూడదన్న మనసులో నేను తడబడినప్పుడు దేవుడి ఆత్మ నన్ను నడిపించింది. మరి ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ, మరి సెలవు కుదరినప్పటికీ మరి దేవుడు నన్ను నడిపించాడు. మరి నేనైతే బుధవారం నుంచి ఉండలేదు, కానీ మరి 2 దినాలు కూడా మరి దేవుడు నన్ను నడిపించాడు. ప్రార్థన అయితే నాకు ఫస్ట్ రాలేదు. మరి సంఘం మీద నేను పెట్టుకున్న ఆ కక్షను, మరి సేవకుల మీద నేను కొనుక్కునే అన్ని మరి నేను ఒప్పుకొని, మరి సంఘాన్ని కూడా మరి దూషించినవి కూడా మరి నా చేత దేవుడు ఒప్పించాడు. మరి అంతకుముందు నేను బెతెస్దాకు వచ్చి 6 సంవత్సరాలు, అంతకుముందు మరి వేరే మందిరానికి వెళ్ళేదని. అప్పుడు నాకు ఒకటి తెలియదు, ఇక్కడికి వచ్చాక నాకు ఆశ్చర్యం ఏంటంటే పాపాలు ఒప్పుకోవడం, దిద్దుకోవడం అనేది అదొక ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటి, మరి నేను 2014లో రక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా నాకు ఆ విషయం అనేది తెలియదు. వాస్తవంగా దేవుడు మందిరం నుంచి అని చెప్తున్నాను, పాపాన్ని విడిచిపెట్టి అనమే కానీ మరి చేసిన పాపాలు ఒప్పుకొని దిద్దుకొని మరి నాకు అదొక ఆశ్చర్యం కలిగింది. మరి మా ఆయన గారు రక్షణ తీసుకున్నప్పుడు వాళ్ళతో పాటు వచ్చి నేను ఫస్ట్ టైం ఆ మాటల్లో మరి అది అయ్యగారు నాతో అనేవారు, ఏదన్నా ఒక సంఘర్షణ, ఒక గొడవ అది జరిగినప్పుడు వెంబటే మరి హృదయంలో ఒప్పుకొని మరి పశ్చాత్తాపడి మరి దిద్దుకొని మరలా ఇంకెన్నడూ కూడా అది మనలో కొనసాగకుండా వారితో మనం సమాధానపడితే స్వప్న మరి అది పాపం అవ్వదు అని చెప్పినప్పటికీ నాకు అలా చేయడం నెలలు కాదు, రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు. మరి ఆ రీతిగా మరి ఎప్పుడైతే మరి నాకు తెలియకుండానే నేను అలాగా చేయడం మొదలుపెట్టాను, అనేకమైన బలహీనతలు మరి నన్ను విడిచిపెట్టడం జరిగింది. మరి ఆ రీతిగానే మరి 5 దినాల ఉపవాస ప్రార్థనలో మరి ఉజ్జీవ కూడికల్లో దేవుడు నన్ను పాల్గొందుకు పంపించాడు. మళ్ళీ రెండోది ఏంటంటే బయలుదేరాను, మా ఆయన వస్తే నేను వస్తాను, ఈయన కూడా తీసుకొని వెళ్ళాలి అన్న మనసు వస్తుంది. ఆయనతో పాటు నేను కూర్చుని పోయాను. ఆయన ఎప్పుడైతే నేను వస్తాను, ఆయన వెళ్ళకపోతే నేను వెళ్ళకూడదని. కానీ దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపో, ఆయనతో నీకేంటి అని దేవుడు గద్దించినప్పుడు మరి ఇక్కడికి వచ్చాను. మరి ముందు అయ్యగారితో నేను సమాధానం పడ్డాను. అయ్యగారిని చాలా దుఃఖ పెట్టాను నా మాటలతో. నాకు చాలా బాధ వేసింది. అప్పుడైతే బాధ అనిపించింది. ఒక సందర్భంలో మా అత్త వాళ్ళ ఇంట్లోనూ ఏమో కానీ ఒక విషయం అడిగాను నన్ను. నిజంగా నాకు ఆ రోజు నేను ఎందుకలా సమాధానం చెప్పానో నాకు గుర్తులేదు. వెంబడే కూడా నేను అయ్యగారిని అడగల, కానీ మామూలుగా మాట్లాడేస్తున్నాను, ఎప్పుడు మాట్లాడినట్టుగానే మాట్లాడేస్తున్నాను. మరి దినేష్ నాకు గుర్తు చేశాడు తెల్లారి, మమ్మీ నువ్వు ఎందుకు అలా మాట్లాడావు, నువ్వు ఎప్పుడు అలా మాట్లాడావు కదా అయ్యగారి దగ్గర, నువ్వు చెప్పిన సమాధానం ఎలా ఉందో తెలుసు, చాలా గర్విష్టానంగా ఉంది మమ్మీ అని. మరి నేను అది ఒప్పుకున్నాను మనసులో. మరి అయ్యగారు కాళ్ళైతే పట్టుకున్నారు. మరి సేవకులు బాధ పెట్టాం మేము, కానీ వారి హృదయంలో ఉంచుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మరి ఈ రీతిగా ఈ దినమందు మేము నిలబడ్డామంటే కేవలం మరి సేవకులు మా ఎంతగానో యథార్థంగా మా పట్ల ప్రార్థన చేయబట్టి మరి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. వాక్యం చేత శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమల్లో మమ్మల్ని వాక్యం చేత మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టారు. మరి అలాగే బెతెస్దా సంఘానికి వందనాలు. మరి సంఘస్థులందరికీ మరి సంఘంలో క్షమాపణ చెప్పుకుంటున్నాను. మరి ప్రత్యేకించి సేవకుని క్షమించమని అడుగుతున్నాను. మరి ఆంటీని కూడా క్షమించమని అడుగుతున్నాను. మరి దేవుడు నాతో మాట్లాడాడు. నాకున్న అనేక క్వశ్చన్ మార్క్స్, అనేకమైన వ్యాధులను దేవుడు నన్ను నుంచి దూరపరిచాడు. నాలో ఉన్న ఆ నిరాశలోంచి ఒక నిరాశలోకి వెళ్ళిపోయాను నేను. ఆ నిరాశ నుంచి ఇది ఎప్పుడు ఉండే జీవితమే,
ఎప్పుడు మరి మళ్ళీ దాని సోమవారం కాడి నుంచి కూడా మరలా మన ఐహిక విచారాల కోసం మరలా నేను పరిగెట్టడమే. మరి దేవుడు ఇచ్చిన అవకాశం మరి వాళ్ళకి మరి ఈ వారం దాటితే మళ్ళీ రెండో శుక్రవారం శనివారం మళ్ళీ ఉపాస ప్రార్థనలు ఉన్నాయి, మళ్ళీ గృహ కూడుకులు ఉన్నాయి. అయినప్పటికీ మరి రీతిగా సేవకులు పెట్టినప్పుడు నేను సద్వినియోగపరచుకోలేన మరలా ఇవన్నీ మామూలే, ఉన్న అవకాశం నేను ఎందుకు వ్యర్థపరచుకోవాలి అని దేవుడు నా కోసమే పెట్టాడని చెప్పి మరి దేవుడు నన్ను నడిపించినందుకు మరి సంఘం కూడా మా కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. ఆ సంఘం ప్రార్థన మరి సేవకుల యొక్క ప్రార్థన మా కొరకు వారికి కలిగిన విచారము మరి మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని నిలబెడుతుంది. ఇంకా మేము దేవుళ్ళో బలపడాలని నిలబడాలని ఇంకా 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 హృదయాన్ని శుద్ధిపరచుకోవాలని ఇంకా ఈ రీతిగా అనేక సాక్ష్యములు మీ మధ్యలో నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశించుకుంటాను. దగ్గరికి మరి రక్షణ తీసుకున్నాను. మరి ఆత్మలు మరి హృదయాలు కదపలేదన్నట్టు హృదయాలు కనిపించుకోవాలంటే మరి కోటాలు మరి సిద్ధపరుస్తున్నాం. మరి వాళ్ళు ఏలూరులో మరి ఎవరు వస్తారమ్మా ఆ రోజు మరి సిద్ధపడాలమ్మని అడిగారు. రోజు వారం ముందే చెప్పాడు వాడు. మరి నేనైతే అది చెవుకైతే పెట్టలేదు. అది నేను వెళ్తానా, నేను వెళ్ళలే, ఇంట్లో వెళ్ళదు కదా, నేను వెళ్ళగలుగుతాను, నాకు అలా సాగలే అనుకుంటాను. నేను అనుకుని మరి టైంకి వారం ఉంటామా అని చెప్పాడు. చెప్పినప్పుడు మరి అప్పుడు వస్తున్నాలే ఆ టైంకి లేదంటే నేను పిల్లలు తీసుకున్నా వెళ్తే నాకు ధర్మయాన్ని పిల్లడు నాకు దడనా అనుకున్నాను. అనుకుని నేను అలాగా మనసులో అనుకుని వదిలేసేసాను. అలాగే వదిలేసేసాక ఈ మళ్ళీ ఆదివారం రోజుకి మనం చర్చికి వెళ్ళి వస్తా టైం చెప్పినట్ట అంటే వాళ్ళ తారీఖు నేను ఇద్దరు అనుకుంటున్నాను. ఏంటి ఎలా అనుకుంటున్నారంటే అనుకున్నా కానీ నేను ఇక్కడికి రాత్రికి వెళ్ళాలని నాకైతే ఆలోచన రాలేదు. అప్పుడు మరి నేనైతే మొత్తం కుదరదు, నాకు మళ్ళీ నేను వెళ్ళాలి, పిల్లడు నువ్వు వెళ్ళాలి. మరి పిల్ల ఏం జరిగిందంటే పిల్లలు మాట అమ్మా మా కోసం మీరు ప్రశ్న నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు దిద్దుకోవాలి, అక్కడ మీరు నా కోసం మీరు ఆలోచించద్దు, నా పిల్లలు తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను నేను అన్నాడు. సరేలేమ్మా నేను అదే మాట అనుకున్నాము. మంగళవారం రోజున తెల్లరితో ఇక్కడ బుధవారం రావాలి. మంగళవారం రోజున 11ంటికి పిల్లలకి ఇద్దరు నీరు పోసి గుడ్డను పండేసి ఇక కదులుతున్నాడు. ఇవాళ ఏంటో పిల్లలు వెళ్తున్నాడా లేకపోతే వెళ్ళంతా కాలిపోతుంది. జ్వరం వచ్చేసేసిందమ్మా పిల్లలని క్యాకెత్తే పిల్లలు వచ్చి జ్వరం పెట్టి చూసింది. 101 ఉందన్నాడు. ఏంటమ్మా ఇప్పుడు దాకా బాగున్నాడు, ఇప్పుడు జ్వరం వస్తుంది ఏంటమ్మా అంటే సరే టీ అని పిల్లలు పెట్టుకుని నేను అలా మంచి మీద కూర్చొని ఒకటే ప్రార్థన చేసుకున్నాను. నా మనసులో చేసుకున్నాను, ప్రభా రేపు మమ్మల్ని ఇద్దరు నా బిడ్డని నన్ను పంపిస్తుంది కాబట్టి మరి ఈ బిడ్డకి చిన్నపిల్లలకి వెళ్ళినాయన, మరి ఈ బిడ్డకి జ్వరం ఎందుకు వచ్చింది ప్రభా, మరి జ్వరాన్ని నేను ఇక్కడ ఆగిపోతుంది చెప్తూ కాదు నాయన, నన్ను నడిపించు ప్రభా అని మరి అలా ప్రార్థన చేస్తాను. చేసిన కూర్చోబి మరి పిల్లడికి జ్వరం మంది పోసాక పిల్లడు రిలీఫ్ అయిపోయాక ఆడుకుంటాడు. నాకు లేచి నేను ఇంట్లోకి వెళ్ళాను. సడన్గా నాకు కన్ను పుసి కట్టేసేసింది. అప్పటికప్పుడుకే ఒక కన్ను నొప్పు లేదు, ఒక తీపు లేదు, ఒక దెబ్బ కొడతాను అలా కన్ను ఎడపక్క బాగా ఇలాగా ఇంత పుసిలా కట్టేసేసింది. ఏంటి నాకు కన్ను ఇలా పుసి కడుతుందని, నేను బుద్ధ బాగానే ఉన్నాను కదా, ఏం నగలగుందని వెళ్ళి మా ఆయన అడిగాను. ఏంటి అంటే కన్నులో పుసి కట్టేసి చుక్కల మంది వేసుకోవాలి అన్నాడని నేను వెళ్ళి మళ్ళీ వేసుకున్నా కూడా నాకేం తగ్గలేదు. పిల్లలమ్మా ప్రార్థన చేసుకోమ్మా అన్నాను. చేసుకుంటానమ్మా అని నేను అలాగ పని చేసుకుంటా. కానీ నాకు ఈ కన్ను తీపిచ్చాను బాగా. ఏంటి ప్రభా మరి కన్ను ఎందుకు నొప్పి వస్తుందో నైనా రేపు లేదు ఆటంకాలు ఉండకూడదు, నాకైతే వెళ్ళాలని మనసు నాకు ఉంది. మరి ఆ మనసుని నువ్వు ప్రభా నాకు దూరపరచుకోగా మరి నా పొన్నాలో ఎన్ని పోకపోయి ఆయన నేను మందిరంలో ఒప్పుకొని సరి చేసుకొని నిలబడాలి ప్రభు. మరి నాకు నిలబెట్టి ప్రభు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఆ రాత్రి మళ్ళీ పిల్లడు 1 గంటకి జ్వరం వచ్చినప్పుడు కూడా అలాగే మందులు పోసి తెల్లారి బదివేస్తాం. పిల్లడు పిల్లలు వాళ్ళ ఇంటికి పంపించేసి మేము బదివేస్తున్నాను. నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నాం. మళ్ళీ సరే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా మేము వెళ్తున్నాం కానీ సన్నిధిలోకి మాకు తోడుగా ఉన్నాయో, బిడ్డ చుట్టూ నా చుట్టూలో మాకు కాంతాలు ఉన్నాయని ప్రార్థన చేసుకొని మేము బండి ఎక్కి ఎల్జర్లో అంత దూరం వచ్చాక నాకు ఈ గుడి పక్క కన్ను కాపాడుతాను. అసలు మసక కళ్ళు అసలు కాపాడుతున్నాను. బండి మీద కూర్చున్నానని కూడా నాకు తెలుస్తలేదు.
పిల్లలు సమయం వచ్చాకమ్మ సంచి తీయమ్మ అని మన ఇద్దరు అన్నాడు. తీసారు కానీ నా ఒళ్ళో పెట్టుకున్నా కానీ నాకైతే అంతగా తెలుపులేదు. కన్నంలో ఒక నీరు కారణం కన్ను పుసి కట్టేస్తుంది. ఏంటి ప్రభావ మరి మన శుద్ధి కన్ను ఈ శుద్ధి సగం దూరం వచ్చాక ఒక చర్చి కాపాడింది అక్కడ. అయ్యా మరి ఈ చర్చి ఇలా కట్టారు కదా, మరి మనం కూడా ఇలా మెస కట్టుకుంటే బాగుంటుంది కదా అయ్యా, మరి ఆ గుడ్డతో అలా ఉంటేట కానీ నా మనసుకి అలా మాట్లాడాలనిపించింది. సరేనమ్మా ఆ మెసేజ్ మరి బాగా ఉంటుందమ్మా అని అన్నాడు. మాట అన్నాడు. నేను అలా మాట్లాడుకొని ప్రార్థన చేసుకుంటా బండి మీద కూర్చున్నాం. ఏలూరు ఎంటర్ అయ్యాం. ఏలూరులో వచ్చాక నాకు పిల్లడికి బట్టలు కొనుక్కుంటున్నాం అన్నప్పుడు బట్టలు కొనుక్కొచ్చాను. నేను ఇక ఇక్కడ మూలడు నాగింది కానీ ఇక్కడ ఎవలా కూడా దాటాను. అంతే ఎదరకు వచ్చేపాటికి నాకు కళ్ళు మసకలు అన్నది నాకు ఇక కళ్ళు చూపు కాపాడుతుంది. ఏంటి ప్రభావ నాకు ఇప్పుడు దాకా కళ్ళు కాపాడలేదు, ఇప్పుడు నాకేంటి మసకలుగా కాపాడుతున్నానని ఇక అబ్బాబా బస్సాన్ని స్పీడ్ పెట్టి గబ్బా మా తయ్యూరికి మందంగా చెప్పి నేను వచ్చి ప్రార్థించుకున్నాను. బుధవారం రోజున మరి బుధవారం రోజున నేను ప్రార్థించినప్పుడు నాకు అంతగా ప్రార్థన రాలా. నా హృదయం అన్నది కదలలేదు అసలు. ఆ రోజున అంతమానం చేసుకున్నాను, నా పాపములు నా అన్నీ సరి చేసుకున్నాను, దేవుడిని అడుగుతున్నా కూడా నాకు అసలు నా హృదయం అనేది కడగలేదు. మరి నేను అనుకున్నాను ఏంటి ప్రభా ఇంకా నేనేం తప్పు చేశానో నాకు చూపించు ప్రభా. మరి నేను ఎంతో ఆశపడి నీ సన్నిధికి వచ్చాను, నాకైతే రాబోతాలేదు కానీ నువ్వు నడిపించుకున్నావు కదా అయ్యా, నన్ను ఎన్ని ఆటంకుల నుంచి నన్ను నడిపించుకున్నావు. మరి నా పట్ల చిత్తం ఏంటయ్యానండి భయం మరి బలిపేట పట్టుకొని నన్ను అడుగుతున్నప్పుడు నాకేమి తెలుతులేదు నాకు. అప్పుడు మరి ఆ రోజు బుధవారం అయిపోయింది. తర్వాత లక్ష్మీ రోజులు కూడా అలాగే ప్రార్థన చేసుకున్నా కానీ నాకు ఆ హృదయం అనేది కదట్లేదు, నా గుండెలో బరువుగా ఉంటుంది. అలాగే చేసుకుంటాను ప్రార్థన. దేవుడిని అడుగుతూనే ఉన్నాను, అడగండి అన్నాడు. ఇప్పుడు అడుగుతూనే ఉన్నాడు. అయ్యగారు అన్నాడు సైకిల్ స్టాండ్ చేసి తొక్కితే వెళ్ళిద్దా, వెళ్ళదు కదా, స్టాండ్ ఇప్పితే సైకిల్ పరిగెత్తింది. మన హృదయాలు కూడా అలాగే మనం కట్టుపరుచుకుంటే హృదయాలు ఎవరి మీద అయితే బాధ పెట్టుకున్నావో, దేవుడి మీద బాధ పెట్టుకున్నావు, ఎవరి మీద బాధ పెట్టుకున్నావు, అది కడగాలంటే దేవుడు పాదాలు పట్టుకుని అడగండి అన్నప్పుడు మరి అయ్యగారు చెప్పినట్టుగా నేను అలాగే ప్రార్థన చేసుకున్నాను. అయ్యా మరి నేను సైకిల్ తొక్కి నేను సైకిల్ స్టాండ్ వేసి తొక్కిలా కాదయ్యా, సైకిల్ నడిపించేలాగా నా హృదయం నడిపించినాయని ఆ రేట్లు కూడా నేను ఆ రోజు ప్రార్థన కూడా చేసుకున్నాను. తెల్లవారి మళ్ళీ శుక్రవారం రోజున మరి అయ్యగారు అందరూ మేము అక్కడ కూర్చున్నప్పుడు అయ్యగారు మరి ప్రార్థన చేసుకున్నామన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. నాకైతే ప్రార్థన రావట్లేదు సార్, నాకు రావట్లేదు, ఏదో చేసేసుకున్నాను. ఏసయ్యా నన్ను ముట్టాయా నేను అదేలా చేసుకున్నాను. తర్వాత అయ్యగారు వచ్చి ఆయన వేసి ప్రార్థన చేసి మరి ఎలా ఉందమ్మా అన్నప్పుడు నాకు బాగానే ఉందయ్యా, హృదయం బాగానే ఉందన్నప్పుడు మరి ఆ రోజున మరి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా మరి నా పట్ల నీ చెందనండి అయ్యా, మరి నన్ను నడిపించుకున్నాను. నేను నీ సన్నిధిలో నుంచి నేను ఇంటి చేతులతో వెళ్ళకూడదు, నీ ఆత్మను పొందుకోనే నేను వెళ్ళాలని వచ్చి ఎన్ని పాదాలు పట్టుకుంటున్నాను. నేను ఎంతో భక్తులు నడుకున్నప్పుడు అయ్యగారు ఒక వాక్యం చెప్పాడు. మరి సేవకులతో కానీ సంఘముతో కానీ దేవుడితో కానీ ఎక్కడ సమాధానం లేకుండా ఉన్నారో అది ముందు దేవుడిని అడగండి, దేవుడు మీతో మాట్లాడతాడు అన్నప్పుడు మరి అదే మాట బాగా నేను బలిపెట్టి పట్టుకొని ప్రభా నీతో నేను ఎక్కడ సమాధానం లేకుండా ఉన్నాను, నిన్ను ఎక్కడ నేను తొక్క పెట్టాను, నాకు చూపించు ప్రభా. అయ్యా ఒప్పుకొని ఈ సరిగ్గా విడిచిపెడతాను అయ్యా. అయ్యా నన్ను నువ్వు ఎన్నుకున్నావయ్యా, నువ్వు రక్షించిన దేవుడు, నేను ఏ స్థితిలో వచ్చి నీ దగ్గర నేను అలా వచ్చానని నువ్వు తెలుసు ప్రభా అన్నప్పుడు మరి దేవుడు నాకు రేత్రి మరి అయ్యగారు నాకు చూపిస్తున్నాడు. అయ్యగారు నాకు చూపిస్తుంది ఎలాగంటే ఒక కాగితం మీద అక్షరాలు చూపిస్తున్నాడు. అక్షరాలు చూపిస్తున్నట్టు నాకు ఏమనిపిస్తుందంటే ఆ అక్షరాలు నాకు చూపిస్తున్నాడు, నేను ఎలా చూడాలి, దేవుడు చూపిస్తున్నాడు అక్షరాలు, నాకు ఏం చూపిస్తున్నాడు నాకు ఏమో అర్థం అవ్వట్లేదు కదా, నేను అన్ని ఎలా చదువుకోలేదు, నేను నాకు ఎలాగ అర్థం అవ్వట్లేదు కదా. ఇప్పుడు నేను వెళ్ళి గబ్బ వెళ్ళిపోయి అయ్యగారు చెప్పాను, అయ్యా మరి నాకు అమ్మ ఇలా పేపర్ మీద ఒక అక్షరాలు చూపిస్తున్నాడు, నాకు ఏది తెలుస్తలేదు, మరి ఏంటంటే ఆ అక్షరాలు నా నోట్లో పెట్టు ప్రభాను ప్రార్థన చేయాలని. అదే ప్రార్థన నేను అయ్యగారి దగ్గర నుంచి మళ్ళీ ప్రార్థన అయ్యగారు నా మెచ్చుకు చేసి ప్రభా బిడ్డను ముట్టి ప్రభా మరి అది నువ్వు చూపించినప్పుడు ఆ బిడ్డకి స్వస్థయ్యాను నాకు ప్రార్థన చేసి మళ్ళీ అప్పుడు నువ్వు ఒప్పుకోమన్నప్పుడు నేను ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు అద్భుతంగా నాకు అమ్ముంటేనే కార్యాలయంలో చూపించారు. మరి నేను అక్కడైతే అయ్యగారిని బాధ పెట్టుకున్నాను. తెలిసి వెంటనే అది కూడా చెప్పాలి దేవుడి సన్నిధిలో,
మరి ముస్లింలో మరి క్రిస్మస్ పండుగ జరిగింది. మరి ఆ అమ్మగారు అయ్యగారు మరి సంఘం అందరూ సంతోషంగా అక్కడ జరిగింది. మరి అయ్యగారు వెళ్ళిపోయాక మరి ఎక్కడో ప్రార్థన వీళ్ళిద్దరు బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే సడన్గా మాలోనే గలిబీలు పుట్టిపోయి చిన్నదా ఏదైనా చిన్న తప్పులా కాపాడుతుంది. ఏమంటే అన్నం చాలేదు, కూర చాలేదు, అయ్యి చాలేదని అనేది ఒక వచ్చి మా ఇంటికి చెబుతున్నట్టు అక్కడ ఆగా అన్నా సరే అట్లా మా మనసు కూడా అలాగే మనసు పీకి అక్కడే. అప్పుడు నేను అనుకున్నా, ప్రభా మరి ఏంటని ఈ మనిషిని ఏంటి ప్రభా అని ఏది ముందు అయ్యగారిని అనేసాడు. అయ్యగారికి తెలవదా ఈ ముస్లింలో ఎంతమంది వస్తారనేది పెడతాం తెలవదా అసలు అని నేను అనేసేసాను. అనేసేసి ఇక కాముగా అలా వదిలేసేసాను. వదిలేసాక నాకు ఇక్కడికి వచ్చాక మరి ఆ దేవుడు మన ఆపర మీద ఎలా చూపించాడంటే ఒక కర్ర పుట్ట పట్టుకొని ఇది నువ్వు ఆకుని నువ్వు దుఃఖపెట్టలేదా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీకోసం బాధపెట్టలేదా, నీకోసం పట్టగట్టుకోవట్లేదా, నువ్వు దానికోసం నువ్వు కొద్దిగా మాట్లాడావా అని అడిగినప్పుడు నాకు చాలా బాధేసింది. ప్రభా అవునయ్యా, నా కోసం ఎంతో పట్టగట్టుకున్నారు, నా బిడ్డల కోసం నా కోసం మరి ఎందుకు వచ్చిందో మాట నాకు తెలియదయ్యా. మరి తొందరపడ్డాను ప్రభా, నన్ను క్షమించని. మరి అడిగారు కాడు పట్టుకొని సమాధానం అడిగారు, నన్ను క్షమించాను. మరి అలాగే మరి నేను ప్రార్థన చేసుకుంటాను ఉన్నారు. మరి ఎన్నో మరి అయ్యగారికి బాధలో ఉన్నప్పుడు మరి ఎంతో ఆదుకున్నాడు. మరి అలాగే అమ్మగారు నన్ను క్షమించాలి. ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు ఒక తల్లిలాగా మమ్మల్ని ఆదరించింది, మమ్మల్ని నిలబెట్టింది. మరి అదే రీతిగా నేను అలాగే ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటుంటే పేపర్ మీద ఇంకా అక్షరాలు కాపాడుతూనే ఉండేవి. నాకేమో తెలుతులేదు. ఇక మళ్ళీ చేసుకున్నాను అన్నాడు. అయ్యగారు అన్నాడు, అమ్మా రేత్రి దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు, మీరు మాట్లాడండి, ఎవరు కూడా నిద్రపోవద్దు, చేసుకోమని అన్నాడు. అదే పాపం నాతో మాట్లాడతాడు కదా దేవుడు. నాకు నిద్ర నాకు దేవుడు కావాలి, దేవుడు నన్ను ముట్టాలి, ముందు నన్ను స్వస్థపరచాలని ఆ పట్టుదలతో నేను కూర్చొని అలాగే ప్రార్థన చేసుకుంటాను. అయ్యగారు కూడా నా కోసం నిద్రపోలేదు, అలాగే కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభా ఆ వాక్యం నా నోట్లో ముట్టి ప్రభా ఆ అవసరాలకు తెలిసేలా సహాయం చేయి. ఇంక ఏ పాపంలో ఉండను, నీకు నేనే బతుకోలో ఉండను, ఎవరితో పెట్టాలో నాకు చూపించినప్పుడు దేవుడు అయ్యే చెబుతున్నాడు. నాకైతే కలవని అర్థం అవ్వట్లేదు. తెల్లారితేసి మంచి శనివారం రోజున మరి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటే నాకు బాధలు రావట్లేదు. ఇంట్లో తడ చెప్పండి, తలపోటు వచ్చేప్పండి, కాళ్ళు చెట్లు తిమ్ములు వచ్చేప్పండి. ఏంటి ప్రభావ ఎలా వచ్చేస్తున్నానని నేను అక్కడి నుంచి గమ్ములు లేచి అయ్యగారి దగ్గరికి వచ్చేసాను. అయ్యా నాకు బాగోలేదు అయ్యా, నాకేంటో ప్రార్థన చేసుకోబుట్టే నాకు తలనొప్పి వచ్చేప్పుడు బాగానేటప్పుడు డ్రామా నా చేతులు పట్టుకుంటమే నాకు తెలిసింది. ఆయిల్ వేసుకొని చేసి చూశాను. ఇక అంతే, నాకు ఏమేమి తెలిసిందో నాకు గుర్తు లేదక. తర్వాత అయ్యగారు ప్రార్థన చేసి మళ్ళీ నాకు అమ్మని వెళ్ళి బలిపెట్ట పట్టుకొని ప్రార్థన చేసుకోమ్మా, మరి నువ్వు ఎవరితో ఇంక సమాధానం ఉన్నావో ఇంకెవరికి నువ్వు ఒప్పుకోవాలో దేవుడిని అడుగు, ఆ అక్షరాలు కూడా నీకు చూపిస్తాడు దేవుడు అన్నప్పుడు మరి నేను వెళ్ళి బలిపెట్ట పట్టుకొని ప్రభా ఒకప్పుడు నన్ను నిలబెట్టినాడు, మరి నేను ఇంకే బతుకల్లో ఏమన్నా లేదా సంఘాలను దుఃఖపెట్టుకున్నాను, లేకపోతే ఇంకేమైనా దుఃఖపెట్టుకున్నాను, నాకు క్షమించుకునే వారు ప్రార్థన చేసినప్పుడు సంఘస్థులలో ఒక బిడ్డ నేను అప్పటికప్పటికి ఇక్కడ ప్రార్థన ఉంది. ఆ బిడ్డ కేసు పెట్టుకున్నాను. అమ్మగారు అయ్యగారు బాగా ప్రేమిస్తున్నారు. మరి మేమైతే కన్నా మమ్మల్ని దిగి ప్రేమించలేదు. అమ్మగారి మీద కేసు పెట్టుకున్నారు. మరి సపన మీద కూడా కేసు పెట్టుకున్నారు. మరి దేవుడు ఆ ఇద్దరిని నాకు చూపించినప్పుడు సపనాన్ని సమాధానం అడిగాను. మరి అమ్మగారు కూడా వాడేసుకొని నన్ను క్షమించమని సమాధానం అడిగాను. మరి ఆ దేవుడే నా పట్ల మరి ఎంతో గొప్పగానే చేశాడు. మరి అయ్యన కడుపులో పెట్టుకుంటే అలాగే నేనే మురిగిపోయేదాన్ని. మరి దేవుడు ఎంత భద్రపరిచి నన్ను హృదయాన్ని తెరవ చేశాడు. అదే రీతిగా మరి నేను అలాగే ప్రార్థన చేసుకోమని ఇంకెవరున్నారో చూపించమని అడగమన్నప్పుడు మరి అలాగే ప్రార్థన చేసుకుంటాను. మరి నేను ఎంతో బలహీనంగానే వచ్చాను సన్నిధికి. నేను కాళ్ళు నొప్పులతో, చేతి నొప్పులతో, నరాల నొప్పులతో ఎంతో అసలు ఎలా వచ్చానో నాకైతే
దేవుడికే తెలుసు. అసలు ఆయన చింతలో ఉన్నారు కాబట్టి నన్ను నడిపించుకున్నాడు. లేకపోతే నన్ను ఎప్పుడో నేను అక్కడికి ఎప్పుడో అయిపోయేదాన్ని. మరి నేను అసలు నాకైతే సింగ చెప్తున్నాను దేవుడు చదువు నాకైతే రాబోతుంది ఇక్కడికి. నా హృదయం అసలు నాకు ఇక్కడికి రావాలని మనసు కూడా నాకు రాలేదు. పిల్ల వెనకాల వెళ్ళు అది నన్ను కర్ర పెట్టి పొడిచినట్టు పడుతుంది. ఎందుకనైనా నన్ను పొడుతున్నావు అన్నా కూడా నువ్వు వెళ్ళాల్సింది. నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి. లేకపోతే నాన్న ఎందుకు వెళ్ళిపోతాడు. తమ్ముడు నీ మాట ఎట్లేక నువ్వు వాళ్ళకి ఎందుకలా ఉండమన్నప్పుడు నాకు అదొక బాధ వేసింది. అవును, నేను ఇంట్లో యజమానులే, నేను ప్రార్థన చేస్తే కదా అడుగుతున్న కట్టబడి ఉంటారు. మరి నేనే బలహీనరాలు అయిపోతున్నాడు కాబట్టి వాళ్ళు కూడా బలహీనరాలు అయిపోతుందని మరి నడిపించుకోవాలి. మళ్ళీ మంచి వచ్చి మరి దేవుడు ఆయన చింతలో ఉన్నారు కాబట్టి నన్ను నీ సన్నిధిలోకి నడిపించాలి. పెట్టేస్తాను బెడ్రూమ్లోకి. నన్ను క్షమించండి. మరి సంఘస్థులందరూ నేను బాధ పెట్టుకుంటే మరి అమ్మగారు అయ్యగారు నన్ను క్షమించండి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. వచ్చిన సంఘటనలు నమ్ముతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే అసలు రక్షణ తీసుకోకముందు నేను పిల్లల రక్షణ తీసుకోకముందు నేను దేవుడి కోసం ఎంతో పని చేస్తాను. నేను ఒక పని తీసుకున్నప్పుడు కానీ అది మళ్ళీ ఎందుకని దూరం అయిపోయాను. చాలా వరకు దూరం అయిపోయి మళ్ళీ ఎందుకు సరే రక్షణ గుడి పెట్టారు కదా అని చెప్పి చెయ్యి యాక్సిడెంట్ అయినప్పుడు సర్లే అని చెప్పి నేను 5-6 నెలలు ఇంట్లో ఉన్నప్పుడు సరే మళ్ళీ పనికి వెళ్ళిపోదాము అనిపించింది మళ్ళీ. అయితే మరి ఎందుకు మళ్ళీ రక్షణ గుడికి పెట్టారు కదా మళ్ళీ రక్షణ తీసుకున్న వాళ్ళకి దాంట్లోనే మా పాపాలు అయింది సరి చేసుకున్నట్టు దేవుడు మాతో మాట్లాడినట్టు మమ్మల్ని హృదయాన్ని భద్రపరిచినట్టు అది తెలుసుకోవాలని ఆశతో నేను వెళ్ళాలి. మళ్ళీ కొందరు బిగింది. ఎందుకంటే పనికి వెళ్తే పోతాను పిల్లడు ఒక జీతం సానట్లేదని మళ్ళీ అనిపించింది. ఎందుకంటే ఈ బుద్ధులని ఎందుకు అసలు ఆగిపోతే కోరినా కూడా వెళ్ళాము చాలా రైన్ కదా అన్నాడు. అయితే కాదయ్యా నేను రక్షణ తీసుకోవడానికి వెళ్ళాలి కదా 5 రోజులు పెట్టారు కదా దానికి వెళ్ళాక నేను పనికి వెళ్తాను అయ్యా తర్వాత ఇప్పుడు వెళ్ళను అని చెప్పి బలంతంగా ఆగిపోయాక సర్లే అని చెప్పి జంక్షన్ వెళ్ళారు. అది జంక్షన్ అయితే ఒళ్ళంతా ఎప్పుడు అసలు తట్టుకోలేకపోతున్నాను. బెడ తెచ్చేసి ఒళ్ళుకోలేదు. సర్లే అని చెప్పి నెమ్మదిగా కొట్టులోకి వెళ్ళి బెల్లి వేసుకొని అక్కడ కొట్టుకొని కాసేపు కూర్చుంటే అసలు ఒళ్ళంతా ఒకటే పోట్లు అసలు నడవలేని స్థితిలో ఉన్నాయి. ఎందుకయ్యా నాకు ఇంత బలహీనత వస్తుంది అయ్యా నీ సన్నిధికి రావాలనుకుంటున్నాను. ఈ దృష్టిని ఎందుకని ఆటంకం పడుతున్నాడు అయ్యా. ఈ ఆటంకాన్ని దూరపరచని 5 రోజులు నీ పాదలు పట్టుకొని నువ్వు పాపాలని నేను ఒప్పుకొని నేను సరిదిద్దుకొని తండ్రి అయ్యా బిడ్డలకు నేను కొన్ని చాలా వాడబడాలని ఆశతో నేను ఉన్నానయ్యా. మరి నీ చిత్తమైన నన్ను నడిపించాయా అయ్యా. ఈ 5 నెలలు నీ పాదాలు పట్టుకొని నేను భోజాడాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు అయ్యా ఎంతగానో ఆశతో వచ్చా. అసలు ఎప్పుడు ఫస్ట్లో నేను రాసిన మళ్ళీ ఇదే మొదలు నుంచి చూస్తాను. ఆ రీతిగా నన్ను దేవుడు నడిపించే ఫస్ట్ మరి కన్నీటి ప్రార్థన రాలేదు. 2వ రోజు కూడా రాలేదు. 3వ రోజు తర్వాత ఎంతో హృదయం నాకు నెమ్మదించి ఎంతో బాధ వేదంతో ఎంతో శోధంతో నేను వచ్చాను. ఎందుకంటే దేవుడిని వదిలేసి నేను అక్కడికి అక్కడు అన్నగంట వదిలేండి వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళిపోయాను. నేను ఆదివారం శనివారం రూపాయలు మానేసి ఎందుకంటే నన్ను చూసి ఆ రకంగా నన్ను వాడుతున్నాడు. కానీ డబ్బు విషయంలో కూడా పొలం విషయంలో కూడా ఎంతో శోధన వచ్చినప్పుడు ఆయన ప్రేమలో అసలు ఆ డబ్బు పొలం పిల్లలు తప్ప వేరే దేశం నాకు రాలేదు. ఆ రీతిగా కూడా దేవుడు దూరం చేసుకున్నాడు. అది దేవుడు అంటే అసలు వెతికిచ్చేది ఎల్లబుద్ధిగా ఏది కాదు. అయితే మరి ఎందుకంటే బలంతంగా నేను తోసుకొచ్చి ఒకటి దూరం అయిపోతున్నా బ్రతికేమయ్యేదో నాకైతే తెలిసేది కాదు. కానీ బిడ్డలు ఉన్నంత ఆసక్తి కూడా నాలో లేదు. ఎందుకు ఇలా పడిపోతున్నా ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను అయ్యా నా బతుకును మార్చాను స్థితిగతులు మార్చాను అని నేను ఎంతగానో కన్నీటితో నేను అడిగినప్పుడు నా పాపాలు నేను ఒప్పుకున్నప్పుడు ఆయన పాపాలను సరి చేసుకుంటాను అయ్యా. నా హృదయాన్ని నెమ్మదిపరిచాయా నా హృదయాన్ని పరిచినయ్యా ఆయన హృదయం బద్దలు కొట్టాయా నేను పాపాలు ఒప్పుకున్నానని చెప్పి ఆ దేవుడికి ఎన్నో మొదలు పెట్టినప్పుడు ఇద్దరేమో రక్తం వేసినప్పుడు నా మనసుకు నెమ్మది ఇచ్చింది. ఆయన అప్పుడు కూడా మన డబ్బుల వైపు చూసినప్పుడు మరి ఎందుకో ఇంత శోధన దేవుని వదిలేసాను. ఒకప్పుడు కూడా అందరితో పరంగా భోజనం పెట్టేదాన్ని. అలాంటిది ఎందుకని అంటున్నారు పెట్టాలనిపించలేదు. ఎందుకంటే డబ్బులు పోయి ఎందుకు పెట్టాలి దేవుడికి నాకు ఏం చేస్తున్నాడని చెప్పి బిడ్డలు కూడా ఆపేయాలని ఎంతో బాధపడ్డారు. మీరు ఆగిపోవాలి మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు వెళ్ళొద్దని కూడా చాలా ఇబ్బంది పెట్టారు.
పెట్టినప్పుడు కూడా దేవుడు మరి ప్రణాళిక ఉంది కాబట్టి ఆ బిడ్డలను సేవలో వాడుతున్నాడు. అయ్యా ఆ రీతిగా నన్ను కూడా నన్ను వాడిపోయా. అయ్యా నన్ను నిలబెట్టయ్యా. నా ఎంతో బాధతో నీ సన్నిధికి వస్తున్నాను అయ్యా. ఎంతో వ్యాధంతో వస్తున్నాను. నేను ఎవరికి తోబుట్లు కూడా నేను ఎవరికి చెప్పుకుంటాను. ఏ బాధ వచ్చి నీకే చెప్పుకున్నాను. నేను ఇంట్లో ఎంతో మొదలుపెట్టి ఎంతో కన్నీళ్ళు కార్చుకుని నా గుండెల్లో భారం అంతా నీ దగ్గర తిప్పుకోవాలయ్యా వచ్చాను. అయ్యా వచ్చినందుకు దేవుడు మాతో మాట్లాడాడు. అయితే వాళ్ళ విషయం ఇంకా ఎంత ధనం పోయిందో అంతగా రెట్టింపిస్తానని నాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన నెమ్మది నా సంతోషాన్ని నాకు ఆనందాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు. కాకపోతే నా ఆలోచన మరి దేవుడు మాట్లాడింది ఏంటంటే నా భర్త ఒకసారి వడ్లమని వచ్చాడు. వచ్చినప్పుడు కాకపోతే ఆయన ప్రవర్తన నాకు నచ్చక తనతో మాట్లాడలేదు. ఇంటికి రామని కూడా అడగలేదు. ఆయన వల్ల నీకు ఉంది ఆస్తి రావాలన్న రూపాయలు రావాలన్న ఆయనతోనే ఉంది. నువ్వు ఆయన సమాధానం కోసం నీ దగ్గర తీసుకుంటే నీ ఆస్తి నీకు వచ్చింది, నీ ఆస్తి నీకు వచ్చింది అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రీతిగా దేవుడు నాకు ఎంతో విడుదలిచ్చాడు, ఎంతో స్వస్థ నెమ్మదిచ్చాడు. ఆయా దేవుడిని మరవకుండా నిన్న బిడ్డతో సహా సేవలు పాడుపెట్టి మా కుటుంబం అంతా కట్టబడేటట్టు, నా బిడ్డ భర్త మనసు మారేటట్టు, నా బిడ్డలతో నేను ఉండేలాగా సహాయం చేయమని దేవుడిని అడిగాను. అంతే కొన్నాళ్ళ మళ్ళీ తేజని కూడా చాలా బాధ పెట్టాను. అతను నా మనసులో కోరి నీకు బిడ్డలు వద్దు, ఎవరు వద్దు, మందికి ఉండనట్టుగా ఆ యొక్క అత్తలేడు కదా మరి తీసుకొచ్చుకున్నాను. మరి నేను క్షమించమ్మా. మరి ఇల్లు మందిరం వెళ్ళిపోతున్నారు కదా, ఆమె చూస్తే కదా నేను ఒంటరిగా బతుకుతున్నాను, నాకెవరున్నారని చెప్పి నేను చాలా బాధపడ్డాను. గుడి అమ్మాయి గారు వెళ్ళిపోతున్నారు, నన్ను ఒంటరిగా చేస్తున్నారు. ఇల్లు కూడా నేను ఎవరికి చెప్పుకోవాలయ్యా, మరి నీకు చెప్పుకుంటున్నానని చెప్పి నేను చాలా బాధపడ్డాను. కాకపోతే ఏంటంటే నేను ఒంటరిగానే అయిపోతాను. దేవుడు నా పక్షాలు ఉన్నాడని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నాతో ఉన్నాడు, నా పక్షాలు 5 రోజులు నాతో కడిపడని నేను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. ఆ రీతిగా నా బిడ్డలు కూడా మనసు ఈ దేవుడి మీద ఆడుకున్నాడని నాకైతే ఇప్పుడు వరకు తెలియదు. ఆ దేవుడు నా గొప్ప దేవుడు వరకు ఇప్పుడు మాత్రమే తెలుసుకోగలిగాను. ఎందుకంటే నాకు దుష్టుడు కళ చేశాడు, గుడ్డితనం కళ చేసి దేవుడు తెలుసుకోవాలని చేశాడు. ఆ రీతిగా నా బిడ్డలు నేను ఎంతగానో దుఃఖ పెట్టాను, బాధ పెట్టాను. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఇంకెప్పుడు నేను బాధపడ్డాను, క్షమించు. ఇచ్చిన సాక్షి దేవుడు తీరేసింది. మాట్లాడుతున్నప్పుడు అయ్యా మీరు వస్తారని చెప్పి కానీ అంటే సరిగా కేవలం లెక్క కట్టాలి, ఏదైతే చేపల లెక్క అని చెప్పి అన్నాను. అని ఇంటికి వచ్చేసిన తర్వాత నేను వెళ్దామని మనసు వచ్చినప్పటికీ మరి వెళ్ళకూడదని మనసు, వెళ్ళకూడదన్నా ఏం చేస్తాడు దేవుడు, ఏం చేయట్లేదు. మరి అన్నీ పోగొడుతున్నాడు తప్ప మరి ఏ ముందుకు వెళ్ళలేదు. కానీ ఆలోచనగా డెలివరీ చేస్తున్నప్పుడు మరి కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, తల్లిదండ్రులు పెట్టిన సమాధానం లేదు, భయపడుతున్న సమాధానం లేదు. మరి నేను సమాధానం లేనప్పటికీ నేను ఒకటే సోమవారం మంగళవారం కుటుంబ ప్రార్థన కూడా నాకు సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. ప్రార్థన కూర్చుంటే సార్ దేవుడు కూడా గొడవ, దేవుడు కూడా కారణం ఉండదు. కారణం మరి సోమవారం మంగళవారం కుటుంబ ప్రార్థనలో అయా మరి చిత్తమైతే మరి నేను సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ నాకు ఇచ్చావు. మళ్ళీ సరిదిద్దుకోవాలి. 4 రోజులు ఈ మందిరంలో గడిపి నేను సరిదిద్దుకోవాలి, నేను మరి కొనసాగాలని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి బుధవారం కూడా మంగళవారం కలిగిలేదు. మరి బుధవారం కూడా మధ్యాహ్నం దాకా పనులని చెప్పి రామంటే మధ్యాహ్నంలో వచ్చి మధ్యాహ్నం చదవచ్చు అని చెప్పి వెళ్తే సాయంత్రం 6 అయింది. ఎన్ని ఆటంకులు మళ్ళీ 6ంటికి తమలో మరి స్నానం చేసి రోడ్డు మీద పడితే 1 గంట 30 గంటల సేపు ఒక వ్యాన్ కానీ బస్సు కానీ ఏమి ఉండదు. మరి ఇంటికి వెళ్ళిపోదాం, ఎందుకు అనుకుంటా మరి ఇంటికి వెళ్ళిపోదామని మనసు అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్తామేంటి, సరి చేసుకోవాలిగా, నేను చేసిన పాపాలు తప్పులు సరి చేసుకోవాలిగా. దేవుడు మరి అవకాశం ఇచ్చాడు కానీ మళ్ళీ ఎలా మనసు అవుతుంది. మరి అటు రీతిగా ఇక్కడికి వచ్చాను. బుధవారం నాడు ఇక్కడికి వచ్చాను.
మరి సేవకులు 3 అంశాలు మేము ప్రారంభించాము. 3 అంశాలు ఏంటంటే సేవకులతో దేవుడితో సమాధానం, సేవకులతో సమాధానం, సంఘంతో సమాధానం. ఇదే ప్రార్థన చేసుకోమన్నారు. ప్రార్థన చేసుకోమన్నారు కానీ క్షమించినయ్యా క్షమించినయ్యా అంటున్నాను కానీ పెదవి ప్రార్థన తప్ప హృదయం ప్రార్థన రాగల. బుధవారం రాలేదు, గురువారం రాలా, శుక్రవారం మరి మధ్యాహ్నం నుంచి ప్రార్థన రావట్లేదు. అన్నీ ఒప్పుకున్నావా ఒప్పుకున్నాను అంటున్నాను కానీ నువ్వేం ఒప్పుకోలేదు అని చెప్పి ప్రేరాయణ చేసి ప్రేరాయణ వేసి మరి ప్రార్థన చేసినప్పుడు మరి కొంచెం ప్రార్థన మరి వచ్చింది, కొంచెం ఒప్పుకున్నప్పుడు దేవుడు నామాలు మళ్ళీ ఇంకా నాలో ఇంకా లోపం ఉంది, ఇంకా నేను ఒప్పుకొని ఇక్కడ నుండి మరి ఇంకా కొంత రాలేదు ప్రార్థన. మరి శనివారం నాడు మరి దేవుడు మరి నేను ఇంకేం ఒప్పుకోవాలయ్యా, మరి ఇంక అన్నీ ఒప్పుకున్నాను కదా ఇంకేమున్నాయి అని చెప్పినప్పుడు దేవుడు మరి బయలుపరిచాడు. ఏమనంటే నేను 2 వారాలు బండి లేనప్పుడు బండి లేకపోతే మందిరానికి రాబోతు కావట్లేదు. ఇక్కడి నుంచి బైబిల్ తీసుకుని తెల్లబట్టలు వేసుకుని మరి మందిరానికి వెళ్ళాలంటే నాకు ఎంతో ఇదిగా ఉంటుంది, రాబుద్ధి కావట్లేదని మరి ఇంకా నేను 2వ సారి శనిగాను బొరిగాను. దేవుడు నన్ను క్షమించాలి. మరి అది బయలుపరిచాడు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. ఏమనంటే నేను ముఖ్యమా, నీ బండి ముఖ్యమా, నా మందిరం ముఖ్యమా, లేకపోతే నీ వాహనం ముఖ్యమా అని నాతో సూటిగా మాట్లాడాడు. ముందు నా మందిరం వెంబడిస్తే నీకు 10 కూడా సిద్ధపరుస్తానని సమర్పిస్తానని దేవుడు నాకు మాట ఇచ్చాడు. అదే రీతిగా మరి సేవకులతో మరి సమాధానం పడినప్పుడు, సంఘంతో సమాధానం పడినప్పుడు, మరి దేవుడితో సమాధానం పడినప్పుడు నాకు అదే రీతిగా దేవుడు నాతో మాట్లాడాడు. మరి ఇంకా నేను దేవుళ్ళు నిలబడాలని, మరి దేవుడి కొరకు నా పట్ల ఆయన చెప్పిన ఏమై ఉందో మరి అదే రీతిగా నేను నిలబడాలని, ఆయన పనులు నేను వాడబడాలని ఈ 4 రోజుల్లో కూడా నేను ఎంతో భారంగా వచ్చాను. భారం అంతా తీరిపోయి సంతోషకరంగా ఉంది హృదయం. దేవుడు నామానికి వందనాలు. కూడి వచ్చిన సాక్షి దేవుడు దీవించుగాక. నేను భాగంగా చెప్పాల్సింది మరి దేవుడి దగ్గర నేను సమాధానం పొందుకున్నప్పుడు మరి దేవుడు నన్ను మరి ఆనందంలో తేల్చుకున్నాను. నేను చెప్పలేనంత ఆనందంలో నాకు దుఃఖం అయితే రావట్లేదు. అయినా సరే అలాగే ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా ఇది కనపచ్చాను కదా మరి నా ఇది చేస్తున్నాను అని. మరి నేను రక్షణ తీసుకున్న కాడ నుంచి కూడా 3 సంవత్సరాలు మనసు రక్షణ తీసుకున్నాను. 3 సంవత్సరాలు మరి నేను మందిరంలో రక్షణ తీసుకున్నాక అయ్యగారు అమ్మగారు అమ్మ నేను నా అంతం లేనే అన్న వాళ్ళు కూడా అన్నాను నాకు అమ్మ మరి నేను తాళం తీసి లైట్ వేసి ఉడుతానమ్మా మందిరం అన్నప్పుడు మరి అప్పుడు నా మాట తీయకుండా సరేనమ్మా అని చెప్పి తాళాన్ని అందించాను. మరి ఆనాటి నుంచి కూడా మరి నేను పొద్దున్న రావడం, సాయంత్రం అయితే సాయంత్రం రావడం అలా వస్తూ వెళ్తూ ఉండగా మరి కొన్ని రోజులకి మరి మాకు విపరీతమైన బుద్ధి పుట్టి ఉంటారు కదా మరి బయట అది తప్పు కాదు, మాదే తప్పు, ఇంట్లో ఉన్న తప్పు అయినప్పటికీ మరి అలాగే మరి తాళాలు విడిచేసారు అమ్మగారికి ఇచ్చేసి మరి అలాగే లోపల తిరిగి మందిరం మానేసి అసలు రక్షణ కూడా నేను తీసుకుంటాను అనుకోకుండా వచ్చాను. రక్షణ తీసుకున్నాను. అయినప్పటికీ మరి తాళాలు ఇచ్చేసి మరి అలా లోపల తిరిగి మళ్ళీ వచ్చాను. మళ్ళీ తాళాలు అమ్మగారు ఒక్క మాట కూడా అన్నారు. అయినా ఇచ్చారు తాళాలు. అయినా తీసుకుని కొన్నాళ్ళు మళ్ళీ కొనసాగి మళ్ళీ నాకు ఇక మా చెల్లి ఏం చేసినా నాకు పట్టించుకోవడం చేయడం నేను పడుతున్నాను. అలాగే మాట్లాడు ఆవిడ ఆదరణలో ఉండి ఆవిడ మాట్లాడిపించి నేను ఏం చేశాను తాళాలు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అమ్మగారికి ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చారు అమ్మ కూడా ఆయన ఇచ్చేసారు. ఇచ్చేసి మళ్ళీ లోకంలోకి వెళ్ళినప్పుడు నేను ఏమి సాధించలేదు. నా మరణం మీద తెచ్చుకున్నాను. నేను రోడ్డు మీద తిరుగుతాను. ఏమి ప్రాణం కుదరలేదు. అయినప్పటికీ వదిన లాంటి పొద్దాకు బయటకు వచ్చేవారు. వచ్చి ఆవిడకి ఎప్పుడు చూసి పైన తావేసి వెళ్ళిపోయి చూసి
మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయినాక వచ్చి తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్ళాను. ఓసారి మంచిగా దాక్కున్నాను. అలాగే ఎంతో దుఃఖపరిచినాన్ని అయినా కూడా మనసులో పెట్టుకోకుండా ఆనాటి నుంచి మరి నన్ను ప్రేమిస్తూనే అన్నాను. అలాగే మరి పండగ దినాలు వచ్చి మరి పండగ నాడు నేను అసలు క్రిస్మస్లో ఉండను, జనవరి ఫస్ట్లో ఉండను, 1 మంత్ వర్షంలో కూడా నేను ఉండను. అయినప్పటికీ నా గురించి మా కుటుంబం గురించి ఎంతో కన్ను తల్లిదండ్రులు కూడా తీసుకుని అసలు నా తోడు ఉంటాను. నా బంధువులు ఎవ్వరు నా పట్ల అంత శ్రద్ధ చూపించరు. మరి ఆత్మీయ తల్లిదండ్రులు అంత శ్రద్ధ చూపించరు. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎక్కువ అయ్యగారితోనే మాట్లాడేదాన్ని. నాకు ఏ సమస్య ఆయనకి చెప్పేదాన్ని. అలా కూర్చొని అప్పుడు మానేసినప్పుడు నేను అలవాటు అవ్వలేదు మందిరంలో. నేను రక్షణ తీసుకున్నప్పుడు కూడా వచ్చేదాన్ని, ఏదో ప్రార్థన చూసుకునేదాన్ని, వచ్చానంటే వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది దేవుడు నాతో మాట్లాడి నా విషయంలో ఏది జరిగినా కూడా ముందు మందిరానికి వచ్చేసి ఆయన పాదాలే పట్టుకుంటాను. నాకు ఉన్న అలవాటు అలా అయిపోయింది. ఏదో టైంలో నేను వచ్చే మందిరాన్ని అలా దేవుడు నన్ను చేసి నిలబెట్టాడు. మరి ఆయనతో మాట్లాడినప్పటికీ మరి నా తండ్రిలో ఎలా బాధించి నేను ఏదైనా చెప్పుకున్నప్పటికీ మరి ఇదే మందిరం ఇదే స్థలంలో మరి నాకు వచ్చి అక్కడ ఉన్నాయని మీకు ఎంతో మందికి తెలిసైతే నాకు తెలియదు. ఆయన మరి ఆయన చేసిన పనికైతే నేను చచ్చిపోవాలి. మరి తల్లి చేసి నన్ను ప్రతి ఓరికి లోపం చేసింది. మరి ఆదిలో నుంచి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానయ్యా. ఒకప్పుడు నేను ఎలా తిరిగానో నాకు తెలియదు. ఇప్పుడు నీలో బతకాలని నేను ఆశపడుతున్నాను. అయినా నాకు ఏంటయ్యా నీ పాదాలు పట్టుకుంటాను కదయ్యా. నాకు ఎవరు న్యాయం చేయలేయా, నువ్వు అక్కడే నేను ప్రతిరోజుకి ప్రార్థించాను. మరి అమ్మగారు అయ్యగారికి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారు, నీకు ఎందుకమ్మా ఆ పని, వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో చేస్తున్నారు అన్నారు. అయినా బాధ పెట్టేసుకున్నారు మీద కొద్ది కాలం. బాధ పెట్టి నేను ఎంత చేస్తున్నా కూడా లెక్క చేయట్లేదు. చూడాలి పక్షులకు మాట్లాడలేదు. బాధ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడలేదండి. ఏదో మాట్లాడంటే వచ్చానంటే వెళ్ళానంటే ఆ రీతిగానే ఉన్నాను నేను. ఉన్నప్పటికీ మరి ఒక రోజున ఇది జరిగిన 3వ రోజున మరి నేను వేసుకున్నాను. చీర కూడా వేసేసరి ప్యాంట్ వేసేసి మరి గొముక్కు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మా నాకు ఎలా అనిపిస్తుంది అమ్మా అని. నువ్వెందుకు అంత పని చేయడం, మేము లేవా, మేము చూడవా, మేము మాట్లాడవా, నువ్వు అంత పిచ్చి పని చేయకు అని మరి నన్ను ఓదారు చేయగలిగారు. అక్కడ ఉన్న సుమాలమ్మ కూడా నాకు ఫోన్ చేసి, ఆంటీ ఫోన్ చేసి నన్ను మాటలతో ఓదార్చి మరి ఆ వంట పూట ఎవరి పిల్లలు అందరూ ఇదిగో తినేసి వీళ్ళందరూ నా కోసం ఎంతగా కన్నీరు కార్చారు. ఆ రోజు ప్రార్థన పెట్టి మూలలో పెట్టి నన్ను ప్రార్థన చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. మరి ఈ రోజు నేను మాసిపోవాలి, నా పేరు కూడా మాసిపోవాలి. నేను ఉండను ఆ చేసిన పనులకు. కేవలం మందిరం కనిపెట్టుకొని సేవకులకు అంత దగ్గరగా ఉన్నందుకు నన్ను ఒక రీతిగా చేయలేదు. అసలు నేను ఇప్పటికే క్షమించలేకపోతున్నా. మరి క్షమించాలని దేవుడు అడుగుతున్నా. మరి నిన్న తినాన్న ఈ గొడవల్లోనే మాకు ఒకటి వచ్చింది. నేను నాకు స్థలం వచ్చింది గవర్నమెంట్ ద్వారా. నా పిల్లలకి రక్షణ ఇప్పించాను. 2 మగపిల్లలు. మరి ఆ పిల్లలు మందిరంలో ఉంటారు వస్తారు అని నేను ఆశపడ్డాను, రావట్లేదు. నేను ప్రార్థన చేసుకునేదన్నయ్యా, నేను ఏం చేయగలనయ్యా, రావట్లేదు. నా కోసం ప్రార్థన అయితే చేతడానికి రావట్లేదయ్యా, రక్షణ తీసుకొని నీకు వ్యతిరేకంగా తిరుగుతున్నాయ్యా, నేనేం చేయనయ్యా అని అలా ఆలోచించుకుంటున్నాను. ఒక
సమయంలో మరి నాకే అనిపించింది, అయ్యా నాకు దగ్గర మరి గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఉంది కదా, మరి అది నీకు ఇచ్చింటే నా దగ్గర ఏదనో లేదు, ఏది లేదు, వెరుగున్న దేవుడు అనుకుని మరి ఆ స్థలం నీకు ఇచ్చేద్దానయ్యా అనుకుని మరి ఆ స్థలం ఒక వారం ఒక నెల అంతా నేను ఇంట్లోనే ఆలోచిస్తూ దేవుడితోనే ప్రార్థన చేసుకునేది. అయినప్పటికీ దేవుడు మాట్లాడేవాడు నాతో, అయినా కూడా నేను ఎవరికి చెప్పేదాన్ని కదా, చేసేదాన్ని కదా, అది నాది అని మాట్లాడేవాడు. అయినా నేను వదిలేసి మరి ఆ కాగితాలు తీసుకొచ్చి మరి ఇచ్చేమున్నప్పుడు నా కొడుకుని ఎందరూ మరి ఆయన నువ్వు దేవుడికి ఇచ్చాగా కాగితాలు తీసుకురా, నాకు తాగలు పెట్టు, నాకు డబ్బులు ఇవ్వు అన్నప్పుడు నేను ఎంత తొక్కుపెట్టాను. మరి కానుకల వయసులో మనం ఒక 100 రూపాయలు అది మనం తిరిగి తీయం కదా. అయినా ఇప్పుడు నా బాధ కలిగి అయ్యా నీకు ఇచ్చింది నేను ఎలా తీసుకోనయ్యా, నేను ఏ రీతిగా అడగనయ్యా, నాకు ఉన్నదే నీకు ఇచ్చాను, నువ్వు ఇస్తేనేగా నాకు వచ్చింది, లేకపోతే నాకు ఎక్కడా నేను ఏమైనా సంపాదించానా, నేను అదే పనికి వెళ్ళను, ఇంట్లో ఉంటాను, ఈ మందిరం తుడుచుకుంటాను, ఈ మందిరంలోనే ఉంటాను, నీకు ఇచ్చేస్తానయ్యా అన్నప్పుడు మరి ఆ కాగితాలు తీసుకొచ్చి నేను అయ్యగారు వచ్చేసాను. అయ్యగారు లేదు అన్నారు, మరి ఇంట్లో అందరినీ అడిగామమ్మా, ఒక్కొక్కరు ఇంట్లో అందరినీ అడిగామమ్మా. అమ్మగారు ఒకసారి 2 సార్లు అడిగానమ్మా అని ఇక్కడ ఒక వారం పెట్టేసాను. అయినా వాళ్ళకి మనసు ఇష్టపడలేదు. నిన్నటి దినాన్ని అమ్మగారు అన్నారు, నేను నీకు ఇచ్చేస్తాను అన్నప్పుడు నేను చచ్చిపోయానేమో అన్నంత బాధ వేసింది నాకు. మరి నిన్నటి దినాన్ని దేవుడు నాతో మాట్లాడాడు ఏమంటే, అది నా సొత్తు, నాకు చెందింది, నీకు నేను ఇస్తాను, దాన్ని వదిలేయండి మాట్లాడు. అక్కడ నాకు నెమ్మది వచ్చింది. మరి ఈ విషయాలు అమ్మగారు కూడా నన్ను మందిరం మానే అందాం అనుకున్నారంట. మానే అన్నప్పుడు నా ఇష్టాసరిగా మానేసినప్పుడు నాకు బాధ కలగలేదు. మరి ఆ మాట అనేటప్పటికి నాకు ఎంత తొక్కొచ్చిందంటే అమ్మగారి మీద కూడా బాధ పెట్టేసుకున్నాను, మందిరం మానేమన్నా అనుకున్నాను. అయినా దేవుడు నాతో మాట్లాడాడు, నీ గురించే కదా పెట్టుకున్నానా, ఆవిడ ఎందుకు భారం పెట్టుకోవడం అన్నట్టు మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆవిడ కాదు చేసి మనసులో ప్రార్థన చేసుకుని వచ్చేసాను. నిజంగా నాకు నా తల్లిదండ్రులు కూడా నన్ను ఎలా చూడండి, ఈ కుటుంబం చూసినట్టు. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద తిరగాలని వాళ్ళ ఆలోచనలు అంతే, ఇంకేం లేదు. అయినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు, సంఘ ప్రార్థన విడిచిపెట్టలేదు. మీ అందరికీ వందనాలు, నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను. మరి దేవుడు అన్ని విషయాల్లో నాకు చెప్పాడు, మాట్లాడాను, నాకు ధైర్యపరిచాడు. కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా వేదనపడ్డాను నేను, అయ్యా నాకు న్యాయం చేయవా, నేను ఎవరిని అడిగినా అన్నప్పుడు నాతో మాట్లాడి 4 రోజులు అసలు నేనేమనుకున్నాను, మొత్తానికి కూడా అర్థం కాలే నాకు. నీకు మందిరమేనా ఇంకోటి లేదా అన్న, నేనేమి చేయలేదు, నాకు మందిరమే కావాలన్నారు అని విడిచిపెట్టేసాను. నాకైతే అమ్మగారు వసీకరణ చేస్తారంట, నాకేముందని వసీకరణ చేయలేదు. కనీసం అయ్యగారు కోపి కూడా వాళ్ళకి కోపపోతే నేనేం చేయలేదు, కానీ నన్ను క్షమించాను. కానీ అలాగే అక్కడ కూర్చొని ఉంటారు, నా ప్రాణం ఎంత ఏడ్చాను. వీళ్ళంత దూరం నుంచి ఎంత ప్రయాసపడితే కనీసం ఇంత కాఫీ కూడా ఇవ్వకుండా తిరిగి ఇన్ని మాటలు అసలు అయ్యా నువ్వే చూసుకుంటావు అని ఎన్నో రోజులు నేను నిద్ర లేని రోజులు కూడా కలిపిన రోజులు ఉన్నాయి. అవి నాకు మాత్రమే తెలుసు. ఇప్పటికి ఫోన్ చేసి అడిగితే వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతావు, మాతో మాట్లాడు, ఎందుకంత నాకు అసలు ఏమీ తెలియదు. నేను అడిగేదాన్ని, అయ్యా ఎందుకు అయ్యా ఒకప్పుడు పట్టించుకోక నా జీవితం నాశనం అయిపోయింది, రోడ్డు మీద తిరిగానయ్యా, ఇప్పుడు వాళ్ళు పట్టించుకొని నన్ను నా జీవితం బాగు చేయాలని వాళ్ళు చూసినప్పుడు నన్ను ఎందుకు అయ్యేలా చేస్తున్నారు అని ప్రార్థించాను. అయినా దేవుడు విడిచిపెట్ల న్యాయం చేసేందుకు నేనున్నాను, నువ్వు భయపడకు, ఏదైనా నేను చూసుకుంటాను. వాళ్ళతో అల్లరి చేసిన వాళ్ళందరితో నేను మాట్లాడతాను, కుంగిపోకు, నువ్వేమి మాట్లాడుకో అన్నది ధైర్యపరిచాడు, ఉత్సాహంలో నింపాడు. అసలు నాకు దుఃఖమే లేదు. ఎంత
ఎంత ఆనందం ఇచ్చాడంటే నేను చెప్పలేను. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎంత ఆనందం ఉంటానో అంత ఆనందం ఇచ్చాడు నాకు. నన్ను దర్శించిన కానిచ్చి, నా హృదయం అంతా నింపిని కానిచ్చి, ఇప్పుడు ఒకటే తీర్మానం చేసుకున్న అమ్మగారు అన్నారు రాత్రి, మీరు ప్రార్థన చేసుకున్నారు, ఏమన్నా దేవుళ్ళ తీర్మానం చేశారా, ఏమన్నా అడిగారా అన్నారు. మళ్ళా తెల్లార్జాములు వేసి అడిగాను నేను, అయ్యా నిజమే కదయ్యా, గ్రహింపులో రాలేదయ్యా, మరి అమ్మగారు చెప్పారు కదయ్యా, మరి ఆ గ్రహింపు నాకు దయచే నేను ఏం చేయాలి నీ దగ్గర, నేను ఎలా ఉండాలి అన్నప్పుడు దేవుడు నాకు ఒకప్పుడు చూపించాడు. నేను మా పిల్లలకి రక్షణ ఇప్పించేటప్పుడు అయితే దేవుడు విధిగా నాకు ఇంట్లో తలుపు తీయంగానే ఆ వెలుగు మంట ఇంట్లోకి వచ్చేసినప్పుడే మరి దేవుడు అప్పుడే నాకు దర్శనం చూపించాడు. ఏమంటే ఆ గొర్రెలన్నీ తోలుకొచ్చి నేను అయ్యగారికి అప్పు చెప్తున్నానంట. అప్పు చెప్పినప్పుడు మరి అది నేను మర్చిపోయి వదిలేసాను. ఇంక నా సమస్యలోనే నా బాధలో ఉండిపోయాను. అలాంటి సమయంలోనే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అయ్యగారిని అమ్మగారికి తీసుకెళ్ళి మాట్లాడించి అలాంటి వాళ్ళు చూసి నడిపించమన్నారు దేవుడు. హల్లెలూయా. మరి ఈ రీతిగా దేవుడు నాతో మాట్లాడాడు. మరి మేలులన్నీ కూడా ఆయన చేసిన సంఘం మరి సేవకులు చచ్చిపోయేదాన్ని. దయచేసి ఎవరి మీద అలా పెట్టుకోకుండా వీలైతే మీరు చెయ్యండి, లేకపోతే ఊరుకోండి అంతే. సేవకులు మాత్రం అసలు అలా అని మూట కట్టుకోవద్దు. మన దేవుడి దగ్గర న్యాయం ఉండదు మనకి. వీలైతే చెయ్యండి, లేకపోతే మానేయండి. ఆయన కాదు, ఎవరైనా సరే అని అడుగుతున్నాను. మరి మా ఇద్దరు పిల్లల గురించి కూడా రావాలి, ఇక్కడ ఉండాలి. మా చిన్నోడు చెడగొట్టిందని నేనే. ఒకప్పుడు మేడలు వేసేవాడు, ఏరా నువ్వే ఉన్నావు, ఎవరు లేరా అన్నాను. ఆ ఒక్క మాటకు ఇప్పుడు మందిరానికి రాలేకపోతున్నాడు బిడ్డ. ఎలా ప్రార్థన చేస్తారంటే నేను కట్టుతో చూస్తున్నాను. నిద్ర మానేది. అదిగో చిన్నపిల్లలతో తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆవిడకు నచ్చదు మాకు లేదమ్మా, ఆడపిల్లలు మాకు వదిలేదా తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారు. మరి కుటుంబం అంతా మరి సంఘం అంతా ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము ఏ రీతిగా ఉన్నాం. లేదంటే మేము ఏదో మరణించేవాళ్ళు. మరి ఆ ఇద్దరు బిడ్డలు మందిరంలో ఉండాలని ఆశ, మందిరం వాడబడాలని కూడా నేను తెలుసుకోలేదు. నా చిన్నప్పుడు నేను దేవుడు తెలుసుకోలేదు, దేవుడిని ఎరగలేదు, అనేక శ్రమలు పడ్డాను. మరి ఆ బిడ్డలు కూడా మందిరంలో ఉండాలి, మందిరంలో వాడబడాలన్న ఆశ. నేను చనిపోయే లోపులేనా ఆ బిడ్డ దేవుడిని నడిపించాలి, ఈ మందిరానికి రావాలి. మా చిన్న వయసు సాగులు ఎన్నో మాట్లాడినారు. నిన్న నమ్మకాలంటారు మా బిడ్డలతో వేసి పెడతావా అని. మేమే ఆ లోతైన ప్రాప్తి తెలుసుకోక పిచ్చోళ్ళగా కళ్ళకే పొగరగా మేము ఎలా ప్రవర్తించాలంటే అనుకున్న ప్రేమ ఎవరికి రాదు. మరి మా పట్ల అంత భారం పెట్టే దేవుడు. ఇంకా మరి మేము దేవుళ్ళు ఉండాలని, మరి దేవుడు అప్పచెప్పిన పనుల్లో నేను ఆయనకు వాడబడాలని మీ అందరూ ప్రార్థనలో పెట్టమని చిన్న సాక్షి దేవుడు వివరించుకున్నాను. ఆమేన్. హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా, ముసలం చూడవచ్చు కదా అన్నారు. అన్నప్పటికి నాకు డబ్బు వేసుకుంటున్నాను. పుట్టినప్పుడు నేనేమనుకున్నానంటే వెళ్దామని అని అందరి దగ్గర తీసుకున్నాను, ఫోన్ నెంబర్ తీసుకున్నాను. వెళ్దామని అందులో బొమ్మను మార్క్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చింది మార్క సందులోకి. మందిరంలోకి వచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే గబగబా 2 అడుగులు వేశాను. మార్గం చూసాను. మార్గంలో పెద్ద రా చర్చికి ఉపాసం ప్రార్థన ఉంటాను. అయితే నా మనుషులు పొలమనిచ్చింది. పొలమనిచ్చేవాడికి వచ్చాను. వచ్చి బట్టలన్నీ చదువుకొని వచ్చాను. కొత్తకి 4 రోజులు బట్టలు చదువుకొని వచ్చాను. చదువుకొని వచ్చేది నాకేమనిపించిందంటే దేవుళ్ళో ఉండాలి, వాడబడాలి, ఆ పాపాలు పాపే కదా, నేను అందరూ అన్న మాటలో దేవుడు విడిపెట్టాడు కదా అని అనుకున్నాను. అనుకొని నేనేం చేశానంటే దేవుడి సన్నిధిలో వచ్చి మొదలుపెట్టాను. మొదలుపెట్టేటప్పటికి నేను అంతకుముందు అయితే మరియ మీద అనుమానం పడ్డాను, అయ్యగారి మీద అనుమానం పడ్డాను. ఎందుకంటే అయ్యగారిని అంత ఇదిగా చూస్తుందే, భర్తను చూడకుండా ఎందుకని చూడలేదు. భర్తనేమో ఏడిపించేస్తుంది.
అని నేను ఎంతో అసహనం పడిపోయాను. పడిపోయి యాదన అంతలోకి చెల్లు వచ్చింది. ఒకసారి మా ఇంటికి వచ్చి పిన్ని మా అక్క సంగతి నీకు తెలుసా? ఏం సంగతి అమ్మా? మా అక్క అసలు మంచిది కాదు. మా అక్క ఏం మంచిది కాదు, గుడిపడుతుంది, బాగానే వెళ్తున్నాం అర్థం కదా అంటే మా అక్క సంగతి అందరూ చెప్పుకుంటున్నారులే, నీకు తెలవదేమో. నాకేంటి తెలవదమ్మా, నేను గుడికి వెళ్తున్నాను మీ అక్కతో పనగాను. అయితే ఏం చేసిందంటే గబగబా వచ్చి నాకు ఆ మాట చెప్పిన తర్వాత ఏంటి అలాగ అంటున్నారు అనేసి ఒకసారి ఇక్కడ గొడవ అయితే తెలిసేరాజు లోపలికి వచ్చాడు. సన్నిధిలో వచ్చి ఈవిడేమో నీళ్ళు పడుతున్నాడు. నీళ్ళు పట్టేటప్పుడు అంతలో ఆయన వచ్చాడంట. అలా ఆయన బాబురావు గారు వచ్చేటప్పటికి నువ్వు ఎవరిలో వదిలిపెట్టవా అన్నాడు. ఆ మాట నాకు మళ్ళీ చూడారా మళ్ళీ చెప్పేటప్పటికి అయ్యగారిని నేను పద్దాలకు చూస్తూనే ఉన్నాను. అయ్యగారినే చూస్తుంది. ఎందుకని భర్తను చూడబోకుండా అయ్యగారిని ఎందుకు చూస్తుంది, పిల్లలు చూడబోకుండా అయ్యగారిని ఎందుకు చూస్తుంది అని నాకు బాధ వచ్చేసి సైతాను నాలో ఉండి 3 దెయ్యాలు నన్ను పట్టుకున్నాను. 3 దెయ్యాలంటే ఎవరనుకున్నా కాలుకవచ్చేది ఏంటి గంగానమ్మ, కోలేరమ్మ వచ్చి ఏమంటున్నాయి అనుకున్నా, ఏంటి గుడికి వెళ్తావా? గుడికి వెళ్తా ఎక్కడుండు ఇంట్లో, నేను ఇంట్లో పడుకున్నా ఒక్కదానే ఒంటరిగా ఏమనేది తెలుసుకున్నా, నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావా? గుడికి ఎందుకు చేస్తున్నా? నువ్వురా ఇంటికాడ అనేటప్పుడు నాకు దాంతో ఏంటి ఆయన ఒకసారి అన్నాడు అయ్యగారు, అమ్మా ఇప్పుడు జాతర కదా, జాతర వలన మీరు ఎట్టి వెళ్ళమాకండమ్మా, దయచేసి మీరు ఎట్టైనా వెళ్తే అవి పట్టుకుంటాయమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళమాకండమ్మా, కొంచెం శత్రువుల దగ్గరికి వెళ్ళమాకండమ్మా అని అనగానే నాకేమనిపించిందంటే ఒకసారి కరెంట్ బిల్లు కడితే బజార్లో వెళ్ళేటప్పుడు యాసాలు శత్రువు అన్నీ వేసుకొని వచ్చేటప్పుడు నేను అనుకున్నాను, అయ్యగారు ఈ మాట చెప్పారు కదా, మనం చూడకూడదాం చూడమని డబ్బులు మేళాలు వచ్చి కన్ను ఎత్తి అలా చూసేటప్పటికి నా ఒళ్ళంతా పొలకరిచ్చేసేటప్పటికి వచ్చేసి ఇంకా అయ్యగారు వెనకాల పడుతున్నా. అయ్యగారు వచ్చారు శనివారం. అమ్మో అయ్యగారు బాగా చూస్తుంది, బాగా టీ ఎత్తుంది, నీళ్ళు ఎత్తుంది అనిపించింది నాకు. అనిపించి ఎంతో వాళ్ళని బాధ పెట్టాను, అయ్యగారిని కూడా బాధ పెట్టాను. అయ్యగారు పద్మశాపం పడ్డాను, కాళ్ళ పడ్డాను. నేను మరియమ్మ కూడా నా తల్లికి క్షమాపణ కోరాను. దేవుని చేసిన మేలు ఇది. నాకు ఏంటంటే ఎప్పుడో నేను పడిపోయిందని చనిపోయేదని దేవుని లేవనెత్తాడు. ఈరోజు నిలబడి నేను సాక్ష్యం ఎత్తున్నానంటే దేవుని కృపే. అయ్యగారు అమ్మగారు అందరూ కూడా నన్ను ఆదరించారు, నాకు కనికరించారు, సంఘమంతా నా కోసం ప్రార్థన చేశారు. ఈ 4 రోజులు కూడా ఈ ఉపాసం ప్రార్థనలో అయ్యగారు ఎంతో ప్రార్థన చేశారు మా కోసం. ఎప్పుడు కూడా అలాగా చేయకోకుండా నన్ను దేవుని క్షమించమని అడుగుతున్నాను. మరి మా పిల్లలు కూడా వస్తాయి, మీరు అందరూ ప్రార్థన చేయండి. అయ్యా సొంత ప్రార్థనలో ప్రార్థన చేయండి. మా పిల్లలు కూడా రావాలి. మా అల్లుడికేమో రమ్మంటే రాలేదు. మా దేవుడి సన్నిధికి ఇవాళ చెప్పాడు, జాలి చెప్పాడు. యాసలంటే అయింది, బండి మించి పడిపోయాడు అంట మా అల్లుడు. మోకాలకి దెబ్బ ఇరిగిపోయిందంట, మోకాలు కాడ మొహం అంతా కొట్టుకుపోయిందంట. ఏంటయ్యా అంటే అప్పుడు చెప్పాడు జాను, యేసుపాదాలు గుర్తు రావట్లేదంటే అలాగన్నాడు. మరి దేవుడి కృప వల్ల అలా నేను చెప్పేదాన్ని. మా అల్లుడికి వెళ్ళి శనివారం పిల్లము వాటర్ పనికి వెళ్ళిపోయాయి, బిర్యానీ వాటర్కి. అయినా అమ్మా రామ్మ గుడికి రమ్మంటే నువ్వు వెళ్ళు యేసుపాదం వస్తున్నాడుగా అని. ఈ రోజున యాక్సిడెంట్ అయిందంట పొద్దున, మరి నిన్నో కానీ జాను వెళ్ళి కనుక్కున్నాడంట. ఫోన్ చేశాడు గ్రామంలో. ఆ ఫోను మేము పొద్దున మాకు అందరికీ తెలిసింది. అయ్యగారికి కూడా చెప్పాను, యాక్సిడెంట్ అయిందంట. అమ్మగారికి కూడా చెప్పాను. మరి నువ్వు ప్యాన్ చేయబోతాం వలన నీకు చెట్టులు పట్టేసి నిన్ను అలాగే ఏడిపోతున్నాయి అమ్మ అని అయ్యగారు నాకు చెప్పాడు. నువ్వు ప్యాన్ చేయి, గట్టిగా వాళ్ళ కోసం ప్యాన్ చేయి, తల్లి పేరుతోనే ఆలకిస్తాడు. నీ బిడ్డలు కూడా రక్షణ తీసుకోవాలి, పెద్ద కొడుకుని పెద్ద వాళ్ళు
చిన్న కొడుకు తీసుకున్నారు కానీ పెద్ద కొడుకు తీసుకోవాలమ్మా. అమ్మ నీ మీద దేవుడికి కోపం ఉందమ్మా. అమ్మ నిన్ను నిలబెడతాడమ్మా. అమ్మ ఎదరో పక్కన ఏడ్చువాడిని దేవుడు అమ్మ నిన్ను బతికించాడు అమ్మ అని అయ్యగారు ఎంతకన్నా నన్ను నాతో మాట్లాడాడు, నాకు చెప్పాడు. నాకు తెలవకపోయినా ఎంతో పెద్ద వయసు అయినా సరే నాకు చిన్నలాగానే ఎవరైనా మాట్లాడితేనే వాళ్ళ మాట పట్టుకుంటాను కానీ నాకు ఏది కూడా తెలియదు. చిన్న సాధ్యం దేవుడు దీవించుంటాను. నా సాక్ష్యం ఏంటంటే అయ్యగారు చర్చిలో అనౌన్స్మెంట్ ఇచ్చారు 4వ తారీఖు నుంచి మళ్ళీ ప్రాంతంలో పెడుతున్నామమ్మా ఉద్యోగ ప్రాంతంలో అది రక్షణ తీసుకుని కూడా పడిపోతున్నారు అందరూ. ఇలా ఉంటే కాదు, దేవుళ్ళు ముందుకు వెళ్ళాలి, దేవుళ్ళు ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ప్రాంతంలో పట్టుకున్నారండి. దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు అని చెప్పేసి అయ్యగారు అక్కడ ప్రాంతంలో చెప్పాను. సరే అని చెప్పేసి అన్నాను. అయితే అనుకున్నా వద్దాం అని చెప్పేసి అనుకోవడం వరకే ఇంకేం లేదు. సరే వదిలేసాను. ఇంకా వాళ్ళు ఏదో పని కుదిరింది, పనికి వెళ్ళిపోయాను. పనికి వెళ్ళిపోయి వస్తూ ఉన్నాను. 2వ తారీఖు అయితే పనికి వచ్చిన తర్వాత బాగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, అస్సలు పైకి లేగలేని స్థితి. పొద్దున్నకి ఇంకా మా చెల్లి కానీ ఈయన కానీ పట్టుకుని లేపితేనే పైకి లెగ్గలిగాను అనమాట. అలా ఉంది నా పరిస్థితి. ఏంటయ్యా తండ్రి, నాయన అయ్యా ప్రార్థనకు వస్తానని చెప్పేసి అనుకున్నాను. అయ్యా వెళ్ళాలని ఆశ ఉంది తండ్రి, నాయన అయ్యా అయ్యా సాగుతున్న నాతోనే మాట్లాడేటనిపిస్తుంది. అయ్యా పడిపోయిన స్థితిలో ఉన్నాను, నీవు లేవనెత్తబడాలి తండ్రి, నాయన శరీరం రక్షించుకున్న దేవుడు తండ్రి, నాయన దేనికోసం నువ్వు కనుక్కోవడానికి అయినా కానీ అయ్యా వచ్చి మళ్ళీ ఉద్యోగ సభలో తండ్రి మీరు పాల్గొనకండి అని చెప్పేసి సభకు చెప్పినప్పుడు నేను వద్దాం అనుకున్నాను కదయ్యా. మరి నా పట్ల మీరు చెప్తానంటయ్యా. నేనైతే మంచంలో పడుకుని అలా ప్రార్థన చేసుకున్నానే రావడానికి లేదు. నాకు 4వ తారీఖు కూడా ఫుల్ జ్వరం, ఇంకా దగ్గు, జలుబు. ఇంకా ఆయన ఏమన్నాడంటే నేను తీసుకెళ్తారా అని చెప్పేసి ఇదిగా అన్నారు. ఏసమ్మాను కుమారు ఫోన్ చేశారు, అక్క వస్తావా అని. వస్తాదా నేను, మీరు వెళ్ళండి నేను వెనకమాల వస్తానని చెప్పేసి నన్ను వచ్చేసారు వాళ్ళు 4వ తారీఖు. 5వ తారీఖు కూడా నేను ఇంట్లోనే ఉన్నాను. మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా బయలుదేరడానికి అన్నాడు. ఇంక ఇలా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళేది, పక్కన జ్వరంతో మూడుతున్నావు, ఇంకా ప్రార్థన ఏం లేదు రెండింటి దగ్గర అని చెప్పేసాను. లేదు వెళ్ళాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలా ఉంది నేను వెళ్ళాలని చెప్పేసారని ఇంకా బయలుదేరి బండి వేసుకుని అంతా నేను ఒక్కదన్నా జ్వరంతోనే వచ్చేస్తాను. వచ్చేసి ఇక్కడ కూర్చోబడిపోయా. అయ్యగారమ్మా ఏంటమ్మా అని చెప్పేసాను అన్నారు. అయ్యా ఏం బాగాలేదయ్యా, మరంగా కాళ్ళు లేదు అని చెప్పేసాను. మా ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పేసి చాలా సేవకు చెప్పాను. సరయ్యా అని చెప్పేసాను. నేను ప్రార్థన ఏం చేయాల, గురువారం వచ్చాను కానీ ప్రార్థన రావట్లా. ఎంతవరకు ఆ నీరసం, కాళ్ళు చేతులు రాకపోవడం అలా పడుకున్నా. వీళ్ళందరూ అయితే ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యగారు అమ్మగారు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఇంత బలహీనంగా ఉండి కూడా వచ్చింది కదయ్యా, స్వస్థపరచు తండ్రి నాయన అని చెప్పేసి అని అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అయిపోతుంది కానీ పైకి లెగలేకపోతున్నారు కొడుకుని. ఇంకా శుక్రవారం కూడా ఇంకా అలాగే ఉంది. ప్రార్థన అంటే రేపు కూర్చుంటున్నా అందరితో పాటు. ప్రార్థన సగంలోకి వచ్చేపాటికి పడుకుని పోతున్నారు. ఇంకా వాళ్ళు కూడా అమ్మగారు వాళ్ళు ఏమన్నారంటే సరేలే బాగా నీరసంగా ఉంటుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అలా సైలెంట్ కోరుకున్నారు. నాకు ఇంకా లెగాలనిపించట్లేదు, అయిపోయింది. అయ్యగారు ఉన్నారు, ప్రార్థన చేసుకోమ్మా, అమ్మ ఏమన్నా లోపల దేవుడు నీకు కార్యం చేస్తాడు, నీకు స్వస్థతలు ఇస్తాడు, నీకు విడుదల ఇస్తాడు. ఏమేమి ఉన్నాయో చాలా స్పర్శాలు అయ్యింది కదా, ఏమేమి ఉన్నాయో మొత్తం ఒప్పుకో దేవుళ్ళు, నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్పేసి అమ్మగారు అయ్యారంటే అమ్మ నా దగ్గర ఉన్నాయి ఏం చేశాను అని చెప్పేసాను. అయ్యగారు అయితే సరే పోనీ అదే ఒప్పుకుంటుందే బాగోలేదుగా అని చెప్పేసి అమ్మగారు తన్నారు. కానీ అమ్మగారు కాదు కాదమ్మా, చాలా ఉంటాయి, నువ్వు అలా అనుకు. ఎవరైనా బలహీనత దేవుడి విషయంలో కానీ మామూలు మన లోకంలో కానీ ఏదో బలహీనత ఉంటుంది. నువ్వు వెళ్ళు, దేవుడి పాదాలు పట్టుకుని అడుగు అని చెప్పేసి వెళ్తున్నాను. కానీ ప్రార్థన రావట్లేదు, కన్నీరు రావట్లేదు. వెళ్తున్నా మూగదల్లాగా ఇలా బలిపెట్ట పట్టుకుని అలా కూర్చుంటున్నాను కానీ నాకు ప్రార్థన అనేది రావట్లేదు. అయితే మళ్ళీ శనివారం పొద్దున్నే అమ్మగారు బాగలేదమ్మా నాకు అసలు అని చెప్పేసాను. సరే వెళ్ళిపోతావా ఇంటికి అని చెప్పేసి అన్నారు అయ్యగారు అమ్మగారు. వెళ్ళిపోతావా అని పడికి నాకు చాలా బాధ వేసింది. ఇంక వెంటనే బలిపేట దగ్గరికి వచ్చేసాను. అమ్మగారి మీద కాదు బాధ, తండ్రి ఇక్కడ దాకా నడిపించు, జ్వరంలో ఉన్నా కానీ అసలు లెగలేకపోయినా కానీ ఇక్కడ తీసుకొచ్చింది మేమే కదా, నా పట్ల మీ చిత్తం
అంటే నేను ఇక్కడికి రావడమే చిత్తం కానప్పుడు ఎందుకు నడిపించావయ్యా తండ్రి నా హృదయాన్ని తెరవ చేయని చెప్పేసి ఇంకా నేను బాధపడినప్పుడు కన్నీటి ప్రార్థన అయితే వచ్చింది, కానీ లోపల ఉన్న పాపాలు ఏం ఒప్పుకోలేకపోతున్నాను. అయ్యగారు చెప్పారు, దేవునితో సమాధాన పడాలి, సేవకులతో సమాధాన పడాలి, సంఘంతో సమాధాన పడాలి అని చెప్పేసి చెప్పినప్పుడు నాకేమున్నాయి, నేను ఏం సమాధానం చెప్పాలి, నేనంతా బాగానే ఉన్నాను కదా. గర్వం అసలు లోపలంత గర్వం అంటే ఇంకా అది మామూలు కాదు, అలా రకమైన ఇదిగా ఉందన్నమాట. సర్లే అని చెప్పేసానని ఇంకా అలా అనుకుంటా ఉన్నాక మళ్ళీ అమ్మగారి దగ్గరికి అమ్మ నాకేం రావట్లేదు అమ్మ, ప్రార్థన ఏం చేయమంటావు అందరికీ కన్నీటి ప్రార్థన వచ్చింది, అందరికీ మారు మనసు వచ్చింది, నేను ఈ రకంగానే వెనక్కి తిరిగి వెళ్ళాలామా అని చెప్పేసి అన్నప్పుడు అమ్మగారు ఉన్నారు, అమ్మా వెళ్ళు, దేవుడిని అడుగు, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు కార్యం చేస్తాడు తల్లి, నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ పట్ల ఏదో కార్యం ఉండేవు, ఏదో దేవుడిని అడుగు అని చెప్పేసి అమ్మగారు చెప్పినప్పుడు ఇంకా పులిపెట్టిన దగ్గరికి వచ్చి తండ్రి నాకు జ్ఞాపకం చేయాలి తండ్రి నాయన అని చెప్పేసి ఇంకా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఏ విషయంలో కరెక్ట్గా ఉన్నావు, నీకెందుకు అంత కారణం, ఎందుకు నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, ఎందుకు అంతగా అంత అహంకారం నీకెందుకు దశలాగా ఇచ్చావా, సేవకుతో కుదురుగా నడుచుకున్నావు, సంఘంతో కుదురుగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఏ విషయంలో కరెక్ట్గా ఉన్నావు చెప్పని చెప్తాను దేవుడు నన్ను అడుగుతున్నాను. అయ్యా సేవకులతో ఆయనతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సేవకులు పదాలు పుట్టుకుని ఆయన క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, నాకు స్వస్థతనిచ్చాడు, ఆ జ్వరము జలుబు దగ్గు అన్నీ కూడా నెమ్మదినిచ్చాడు దేవుడు. నా హృదయం తేలికైపోయింది. అమ్మగారు ఎప్పుడూ సరదాగా నన్ను ఏదో ఒకటి అంటా ఉంటుంది, అమ్మ అంటుంది ఎవరినే ఉన్నా కానీ రాణి వెనక్కి తిరిగి ఏమి అంటూ తలదించుకుని వెళ్ళిపోయింది అని చెప్పేసి అని చెబుతూ ఉంటుంది. అయితే ఏదో మామూలుగా అయితే ఏం మనసులో ఉంటుంది, కానీ అమ్మగారు వాక్యం చెప్పడానికి శనివారం మాత్రం బయలుదేరారండి. బైబిల్ పట్టుకుని మనసులో అనుకుంటా, అమ్మ ఇంకేం బయలుదేరు, నీకే వాళ్ళు వెళ్ళిన పర్లేదు ఇక్కడే అని చెప్పేదా అనుకుంటా. అయితే అది గుర్తు చేస్తున్నాడు దేవుడు, ఎన్నిసార్లు నువ్వు ఈ సేవకురాలని ఈ రకంగా అనుకున్నావు, ఎన్నిసార్లు నా గురించి సేవకురాలు అక్కడ మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడాలని చెప్పేసి నాకు గుర్తు ఎలా క్షమాపణ అడిగాడు. నా హృదయం తేలికపోయింది. శనివారం ఇంకా నాతో దేవుడు మాట్లాడాడు. నాలో ఉన్న ప్రతి ఆపం అన్నీ పోయింది. దేవుడు నాకు నెమ్మదిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించుకున్నాడు, నా పట్ల తన చిత్తం ఏమిటో నాకైతే తెలియదు, కానీ ఆయన చిత్తాన్ని ద్వారా నేను నడవాలని, ఆయనలో ఉండాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని బెతెస్దా మినిస్టర్ అందరినీ పేరు పేరున క్షమాపణ అడుగుతున్నాను. ఎవరినన్నా ఎక్కడన్నా బాధ పెట్టుంటే దయతో నన్ను క్షమించండి. అమ్మగారిని అయ్యగారిని మరొకసారి క్షమాపణ అడుగుతున్నాను. నేను దేవుళ్ళు నిలబడాలని, నా కుటుంబం అంతా కూడా దేవుళ్ళకి రావాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాదు. సిల్లీ క్రిస్మస్కి సండే ఎప్పుడు ఇంటికన్నా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే అలా ఉండను తప్పుకొని మరి మానేస్తూ వస్తూ వచ్చినప్పుడు కూడా మరి దేవుడి గ్రూప్లో ఉండబెట్టి ఎలా ఉన్నామో మరి అమ్మగారికి అయ్యారు కట్టుబడి వచ్చినప్పటికి అప్పటికి ప్రియాంకకి కొంచెం అంతగా ఉన్నప్పుడు కూడా నాకు రాకుండా గమనిస్తానగా ఉండేదాన్ని. అయినప్పటికీ కూడా మరి దేవుడి ప్రేమ అలా ఉండబట్టికి సమాధానం పడినప్పటికీ లోపల సమాధానం పడితే నాకు కేవలం తర్వాత
ఇప్పటికైతే స్వస్థత ఇచ్చిన దేవుడు. మరి 5 రోజులు ప్రార్థన పెట్టాలని మాట్లాడుకుంటారు కానీ నాకైతే అర్థం అవ్వట్లా. ఏంటో 5 రోజులు ప్రార్థనలు అంటున్నారు ఏంటా అని చెప్పేసి నాకు అర్థమవుగా తిరిగి అమ్మగారిని అడుగుతామా అడగలేను. ఎందుకంటే మానేసిలో వచ్చేవిగా మళ్ళీ దీనికి ఎంత ఆరా అంటారేమో అని చెప్పి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా మరి అయినా కూడా మరి ఇక్కడ అందరూ భోజనం జ్యోతిషాన్ని స్వప్నక్క అమ్మగారు వెళ్ళిపోయినప్పటికీ మేమే అనుకున్నాం తవా ఇంత వేయాలి అని అనుకున్నప్పటికీ సరే ముందుకు సాగినప్పటికీ మరి అందరూ ఎత్తున్నారు చేస్తున్నారు అయినప్పటికీ మరి నా భాగం నేను ఇవ్వాలనుకున్నప్పటికీ నా దగ్గర లేవని అమ్మగారికి జయ గారికి చెప్పేయచ్చుగా. నాలో ఎందుకు నేను పెట్టుకోవడం సరే చెప్పలేదు అలాగని చెప్పి మరి ఆదివారం కూడా మానేసి మరి ఏం చెప్పాను చిరియాయి కోసం ఉన్నానమ్మా మరి 5,000 ఇస్తా ఉన్నానమ్మా అని నేను బయట అయితే అబద్ధం చెప్పగలుగుతున్నాను. లోపలైతే నాకు అబద్ధం వద్దు సేవకులతో మాట్లాడుతున్నావు అని దేవుడు గర్దిస్తున్నా కూడా మరి అప్పటికప్పుడు చెప్పేసి మరి నేను ఆవిడని ఉండేలా కూడా ఉండి మరి వాళ్ళు వెళ్తే వెనకాల పడి వెళ్ళేటప్పుడు కూడా మరి నాకైతే నిలవాలనిపించలా. నేను ఎందుకు ఉండాలి వెళ్ళిపోవాలి. నేను అబద్ధం మాట్లాడు దేవుడికి ఎన్నిసార్లు అబద్ధం చెప్పకూడదు అనుకున్నా కూడా 2 తలంపులతో ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించి చెప్పే జాబులు నాకైతే అలా ఉండకూడదమ్మా నీకే దెబ్బ అన్నప్పుడు కూడా నేను గురిపెట్ల ఎందుకు గురిపెట్లా ఆలోచించలా మాట కడచోటి పెట్టేసా. పిల్లల జీవితాల్లో చూసా నా మాట ఎలా ఉంటాను మాట వినకపోతే ఎలా ఉంటాను అయినప్పటికీ గ్రహింపు రాలా దశంబాబు విషయాలు మాట్లాడతాను. శనివారం చాలా ఎత్తాడు మీరు ఎక్కడాక మోసుకోతాడు మళ్ళా ఇంటికి మోసుకెళ్ళిపోతారు. అంతకన్నా 3 రెట్లే పోగొడతారు. అప్పటికైనా దేవుడు గ్రహింపతున్నాడని బుద్ధి రావాలిగా రాదు. అయినా ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి సరే మనసులో పెట్టుకొని 5 రోజులు ప్రార్థనలు అన్నప్పటికీ మరి నాకు అనిపించింది 2 రోజులు ఉపవాస ప్రార్థనలేగా సరే చేసుకుని ఒప్పుకొని వెళ్ళిపోవచ్చు అనేసి అనుకున్నాను. కానీ తీరా ఇక్కడ కాలు పెట్టాక అర్థమైంది ప్రార్థన ఏంటో ఒప్పుదల ప్రార్థన ఏంటో మరి కన్నీటి ప్రార్థన ఏంటో మరి ఆయనకు వచ్చే విలువలు ఏంటో ఇప్పటికీ నా కళ్ళ కన్నట్టు అలాగే చూపుతున్నాడు దేవుడు. అయితే మరి నేను అనుకుంటున్నాను ఒప్పుకొని వెళ్ళిపోవచ్చునే అనేసి అనుకున్నాను. దేవుడు అలా ఒప్పుకొనేలా భర్త పడుకొని వచ్చున్నాడు. ఇప్పుడు నాకు కాలు మురుగు పడుతుంది ఆయన చూస్తుంటే నేను ఎప్పుడు ఇటు అనుభవం పాలా ఇటు ప్రయాసం పాలా ఒక బిడ్డల కంటే ఎలా వస్తుందా పురుటినప్పుడు అట్టు బాధ ఎందుకని అంత బాధలు ఎందుకని అంత ఖర్చులు పెట్టేది మనసు పద్ధతి పెట్టేసుకొని హృదయానికి దేవుడికి చోటు అవ్వకుండా అన్ని నింపేసుకొని అయాను ప్రార్థన ఇవ్వండి ఆయన నిజమే అమ్మగారే కదండి 4 రోజులు కాదా నాకు ప్రాణం ఉండవా ఒక చిన్న మాట అంటేనే మేము తట్టుకోలేము. మళ్ళీ తిరిగి సవాలాలు చెప్పి తిరిగి అన్ని పడతా ఉంటాం కాబట్టి అందులో చెప్పగలిగిన ప్రార్థన అయినప్పుడు నేను రాదా ఆవిడ వచ్చానని చెప్పింది కానీ అయినా ఒప్పుకున్న దేవుడు తప్పంతా నాదే నేను వెళ్ళామ్మ వంట చేస్తూ రామ్మ అంటే నేను వెళ్ళినప్పటికీ ఈయన గురించి నాకైతే ఏమీ తెలియదు. ఈయన భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడు కానీ నేను బుద్ధి నమ్మి మరి దేవుడి ముందు ప్రశ్నలా నిలబడ్డ. అప్పటికి సేవకులు చెప్తూనే ఉన్నారు నువ్వు దెబ్బవుతావు లక్ష్య పెట్టారా ఎట్లా అయినప్పుడు కూడా మరి అన్ని పప్పుకుంటున్నాను కానీ చెప్పి మరి ఇదే నోటితో
అయితే ఉండదు. మరి ఎవరికి చెప్పారు అడిగాయ్యా, అలాంటి కాదయ్యా, ఆత్మీయత అలాంటి కాదయ్యా, అమ్మ అలాంటి కాదయ్యా అని చెప్పగలరు, చెప్పలేదు. ఎందుకంటే అన్ని కూడా నమ్మేశాను అమ్మాయా. మరి ఎవరికి అంటా ఉంటారు బయట, నాకు పేరు పెట్టు, నైట్ కానీ మోసాలు లెక్క పెడతానే అని. నాకు అప్పుడు అనిపించదా, నాకు అప్పుడు అర్థమవుదా నిజంగా. మరి ఏం తెలియదు ఆ మాట ఎందుకు అన్నారా అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పొద్దున్న నుంచి కూడా నాలో ఏదో తెలియదు వేదన, ఏదో బాధ, నాకు అర్థమవ్వట్లేదు. ఎందుకు ఎడుతున్నారో తెలియదు, ఎందుకు ఉన్నారో తెలియదు. నా మైండ్ అసలు మైండ్ లాగానే లేదు. శుక్రవారం కూడా నేను గుడి మానేద్దాము అనుకుంటున్నా. 2 రోజులు ఉన్నారుగా, అసలు నేను కంటి కాపాడలేదు. ఇప్పుడే వస్తానయ్యా, ఇప్పుడే వస్తానమ్మా అని వెళ్ళిపోతాను. నీకు మరొస్తున్న రోజు గుళ్ళు అంటూ ఉండదు. మరి సేవకురాలు ఎన్నిసార్లు పెట్టారో నాకు తెలుసు, ఎన్ని మాటలు మాట్లాడారో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడు బహిరంగ బాబుగా స్వరడా కనపడదు. నేను ఇదే ఇప్పుడు సాక్షి నేను చెప్పనమ్మా, నాకు భయమేస్తుందమ్మా. నేనేం చేశాను కదా నాకు అర్థమయ్యి నేను చెప్పనమ్మా అందాం అనుకోను. దేవుడు అక్కడ పాత పట్టుకొని కూర్చోన్నాడు, లెగుతా లేవా అని అన్నప్పటికీ అయ్యా అయ్యా నీ నాము కాలతో నేను పలుకుతానయ్యా అన్నప్పుడు కూడా మరి ఆ రీతిగా నేను భయపడకుండా మీరు చెప్తారయ్యా. నా భర్తని మందిరాన్ని కూడా రానివ్వకుండా చేసింది నేనే, ఒకటి బయటపట్లు వేసుకొని పరిగెళ్ళి వచ్చేస్తానమ్మా అన్నాడు. నేను అన్నాను ఏదేంటయ్యా పరిగెళ్తే అన్ని సిమెంట్ అయిపోతాయి అయ్యా, బయటపట్లు వేసుకొని అడద్దు, మామూలు నార్మల్ పట్లు వేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసేయ్యా. ఒక్క మాట ఈరోజు నా బతుకుడికి నడిపించకపోతున్నాను, నేను తలకిందులు అవుతుంది నా ప్రాణం. చిన్న బిడ్డలు అయినా నాన్న అమ్మగారు అడుగుతారు, అయ్యగారు అడుగుతారు, సుమాలకు అడుగుతుంది నాన్న, నేను దోసేసి చెప్పనే వాళ్ళకన్నా ప్రశ్నలు. నేనైతే నా కాము పొగలు గర్వం అంత నిండిపోయింది. దేవుడు కొట్టాడా నడి పెట్టి బాధ పెట్టేస్తే నోట్లోకి వచ్చింది నాకైతే అసలు అలా నుంచిపోయి ప్రతిదీ నేను 5 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను రక్షణ ముందు. నేనైతే ఈ ప్రార్థన చూడాలా, ఇటువంటి పాపాలు ఒప్పుకోవాలా, ఇటువంటి నేను చూడాలా. ఇవ్వాలి ఇద్దరాలు కూడా దిద్దుబాటు కలిగి హృదయంతో చేసుకోండి అమ్మా అంటే సరే చేసుకుంటాలే ఇంకా ఇది చెప్పాలా అన్నాడు. అక్కడ కూడా నేను తెరిపిస్తాను పొగరు. మరి బిడ్డలు సండే స్కూల్కి వచ్చే బిడ్డలు చిన్న బిడ్డలు వాళ్ళకి ఏం తెలుసు, ఏమి తెలియదు. గాడిదలాగా నేనే అలా చేస్తే మరి బిడ్డలు వస్తున్నా ఇప్పటికి కూడా 10 రూపాయలు లేక నువ్వు సండే స్కూల్ మాని మీరు వెళ్ళద్దు అని చెప్పి ఇక్కడే వచ్చి చెప్పాను. నేను రెడీ చేస్తానమ్మా అని ఇవి చూస్తూ ఉండిపోయానమ్మా అని చెప్పాను. అది ఏం తెలుసు ఓడిపోయాను. అయినా మార్కోట పిల్లలు అనుకున్నా. మరి ఇంటికి వెళ్ళి పెద్దలు అంటే అమ్మా నువ్వు అనేసి బొమ్మలంతా పెట్టమ్మా, బుద్ధి రావాలి, బుద్ధి రావాలి. మరి ఇలాంటివన్నీ పడాలి కాదు అన్నప్పటికీ మన క్రెడిట్ మరి పెట్టలేక నోరు తెరితే బరువు కాస్త పోయింది. అయినప్పటికీ
సరిగా ఒప్పుకుంటారు ప్రభావ, ఒప్పుకుంటారైనా మరి దిద్దుబాటు కలిగి చేసే ప్రార్థన చేసినా కూడా కొన్ని మనసులో అది రాకుండా బయటికి మరి కబుర్లు సైతం ప్రార్థన చేసినప్పటికీ మరి ఆంటీ ఆవిడ వస్తుంది బాబు, ఆవిడ బాగా వస్తుంది, నాకెందుకు అన్నీ నాకే కావాలి. ఎంత బాధ వేసుకొని అవుతుందో ఇక్కడ ఏడుతుంది వచ్చి, ఎందుకు అంత బాధ ఆవిడికి రాకుండా ఉండొచ్చుగా అని దేవుడు ఊరుకుంటాడు. వాళ్ళు పని చేసేవాడు ఊరుకోడు, ఏ బాధల్లో ఊరుకోడు. నేను మనుషులు తొక్కుపెడుతున్నాను అనుకున్నాడు కానీ దేవుడు తొక్కుపెడుతున్నాను అనుకోదా నిజంగా. ఎంత అద్భుతంగా దేవుడు ఒప్పించాడంటే మరి ఆ రీతిగానే మరి ఇదే పొందుకున్న వారు మనసు ఉన్నానే. నేను ఉంటే తీర్మానం కలిగి ఇంకా నేను మంచిగానే ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఈ 2 తలాంతుల మధ్యలో నేను ఉండలేకపోతున్నా. ప్రభా ఈ అబద్ధాలు నేను జీవించలేకపోతున్నా. నేను ఎవరికి తీర్పు తీర్చలేను, నేను ఎవరికి చెప్పలేక అయ్యా ఇంకోసారి నేను అబద్ధం కానీ ఎవరి మధ్య వెళితే కనుక ఇక బ్రతుకుతున్నాను కానీ నేను చర్చిస్తాను లెక్కే. ఇక నేను మాట్లాడు ప్రభా, వీళ్ళకి ఏది కూడా వెళ్ళ ప్రభా, నా చెవులు పెట్టను ప్రభా అనేసి ఆయన పాదాలు పట్టుకొని నా మాట ఎప్పుడైతే నేను అనుకున్నానో మరి దేవుడు పట్టలేనంత నీళ్ళతోటి మరి నీళ్ళన్నీ ఉండిపోయినా మధ్య బైబిల్ ఉండిపోయింది. ఆ బైబిల్లో నుంచి వర్షంగా నీళ్ళు అవుతుంది. వచ్చినప్పటికీ మరి అయ్యాను మొన్న ఇది మొదలుకొని ప్రభు అబద్ధాలు కానీ మరి ఎక్కడ మరి అంత శివాలు ఇచ్చేటప్పుడు నేను దొంగనవ్వకూడదు, మరి శాఖం మీద నాకు ఎట్టి ద్వేషం ఉండకూడదు, సంఘం మీద ఎట్టి ద్వేషం ఉండదు. మరి సంఘాన్ని ఎవరంటే నన్ను క్షమించండి, దయతో వర్ణించండి. మరి ఎవరి పట్ల నేను అసూయ పెట్టుకోను ప్రభావ, ఎవరి జోలు నేను తీయను ప్రభావ. మరి ఈ రీతిగా నన్ను వాడుకోయా, ఇచ్చి మానవసుని కాపాడుకోలాగా జీవితం అంతా ఉండేలా సరిచేయి ప్రభావ అని ప్రార్థన చేసుకున్నప్పటికీ మరి దేవుడైతే కొంత ఇప్పుడు నేను ఒప్పుకున్నాక మరి కొంత ఆవేదన అనేది తగ్గి నాలో నేను కుమిలిపోతున్నాను. నా బ్రతుకు మీద వెళ్ళిపోతుంది. నాకు వచ్చి ఎలాంటి బ్రతుకు బ్రతికేనా నేను ఇప్పుడు దాకా, ఎలాంటి బ్రతుకు జీవించానా నాకు కొద్ది బ్రతుకు అయిపోయింది. కానీ మరి పరిస్థితి ఎంతో సాగుతుంది తెలుసు, దేవుడే తెలుసు. మరి రీతిగానే ఒప్పుకుంటానే అన్నప్పుడు ఒప్పుకుంటాను. మరి చిన్న సాక్షి దేవుడు తెలుసు.